చంపిన వీడే సార్, ఈ పేరు గారి చంపాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆల్రెడీ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఆపండి. Success! Oh yeah, success! Hey, hey, success! Hey, hey, success! అందమైన కళ్ళు, వెరీ నైస్. ఇంకా అందమైన పెదాలు, ఉందా లేదా అన్నట్టున్న నడుము, టోటల్ గా ఎక్సలెంట్. ఇటువంటి అమ్మాయి నా లైఫ్ లోకి వైఫ్ గా వస్తే వెరీ వెరీ హ్యాపీ. చేసింది చాలు, ఇక పద. అప్పుడేనా ఇంకాసేపు చేద్దాం, లేకపోతే పెళ్ళైన తర్వాత ఇలా అవుతాం. పెళ్లి సంగతి తర్వాత కానీ ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఇలా అయిపోతుంది. ఏయ్ అటు చూడు, వాడు ఇందాక నుండి నిన్నే చూస్తున్నాడే. ఇంకాసేపు ఇక్కడే ఉంటే వాడి చూపులతో నీ బాడీలో పార్ట్స్ అన్ని నమిలి మింగేసేలా ఉన్నాడు. విదేశీ పర్యటన విజయవంతంగా ముగించుకొని ఇండియాకి తిరిగి వచ్చిన శుభతరుణంలో హార్టీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. బాగున్నావా ఆనంద్? బానే ఉన్నాం. నమస్కారం సార్. మీరు ఇచ్చిన ₹1 అనాశరణాలయం పూర్తి చేశాం సార్. Very good. మీరు వచ్చి మీ చేతుల మీదుగా ప్రారంభిస్తే మాకు సంతోషంగా ఉంటుంది. నో ఇచ్చిన దానికి ప్రచారం చేయించుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. మరో ₹1 ఇస్తాను. వాళ్ళకి కావాల్సిన చదువులు, వాటికి సంబంధించిన ఏర్పాట్లు అవి చూసుకోమని చెప్పాలి. అలాగే సార్. ఓకే. మీకు ఇలాంటి కార్యక్రమాలంటే ఇష్టం ఉండదని మాకు తెలుసు బాబు. ఏదో మా తృప్తి కోసం. చూడండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు. ఏమ్మా, బాగున్నావా? మీ చెల్లెలకి ఎలా ఉంది? బాగుంది సార్. ఓకే కదా? సార్. ఏం ఈశ్వర్, నీ బిజినెస్ ఎలా ఉంది? మీ దయవల్ల బానే ఉంది సార్. సార్ మీ ఇంటర్వ్యూ కావాలి. సారీ సార్, ఈ రోజు మీ టైం అంతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కే సరిపోతుంది. విన్నారుగా? ఓకే సార్, సారీ. మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడే వస్తాం. సార్, దేశంలో డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మీలాగా దేశం కోసం, దేశ ప్రయోజనాల కోసం డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది సార్. సార్, మీ ఇంటర్వ్యూ కావాలి సార్. షూర్, బట్ ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ కాంప్లిమెంట్స్. ఓకే, సీ యూ లేటర్. సార్ ప్లీజ్ సార్, బై బై. ప్లీజ్ సార్. టైం లేదయ్యా. సార్ ప్లీజ్. ఓ సారీ ఫ్రెండ్స్, నాట్ నౌ. నమస్కారం సార్. అభిరామ్ సార్, మొన్న చెప్పాను కదా, ప్రభాకర్ గారని సినీ నిర్మాత. ఓ ఐ సీ. నమస్తే. నమస్కారం సార్. ఈయన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమా తీయాలనుకుంటున్నారు. ఓకే. సినిమాకి 5 కోట్లు చెప్పిన ఫైనాన్స్ కావాలండి సార్. ఈవిడెవరు? ఈమె ఆయన సినిమాల్లో హీరోయిన్ సార్. ఆహా. నిర్మాత గారి పర్సనల్. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏర్పాటు చేయండి, ఫైనాన్స్ అరేంజ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. See you. థ్యాంక్ యూ. ఓకే. అభిరామ్,
ఇదిగో బావా, నువ్వు పెట్టబోయే కొత్త ఇండస్ట్రీకి ఇన్వెస్ట్మెంట్. బాగున్నావమ్మా? బాగున్నానన్నయ్య. బావా నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో. థ్యాంక్స్ నాకు మీరు చెప్పక్కర్లేదు బావా. నా చెల్లెలు సంతోషంగా ఉండటానికి నేను ఏదైనా చేస్తాను. ఆమెను అలా చూసుకునే బాధ్యత మాది బాబు. ఓకే. మేనేజర్, 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 వేర్ ఆర్ యూ? ఇర్రెస్పాన్సిబుల్ ఫెల్లో. మేనేజర్, ఈ ఇంట్లోంచి వీడు బయటపడితే గానీ నాకంటూ ప్రశాంతత ఉండదు. వీడు మాత్రం బాగుపడ్డు. మేనేజర్, హ్మ్? ఏడ్రా వీడు? అన్నయ్య, ఒరే అన్నయ్య, నువ్వు వచ్చావేంటి? మేనేజర్ రెడీ? మేనేజరా? వేర్ ఇస్ మై మేనేజర్? హైదరాబాద్ లో భారీ వర్షాలు పడ్డాయి కదా, కొట్టుకుపోయి ఉంటాడులే. చా, ఒరే అన్నయ్య, నువ్వు కన్నది కలరా? ఒరే చంటి, కళలు ప్రతి మనిషి కంటాడ్రా, కానీ వాటిని కొందరే సార్థకం చేసుకుంటారు. లేదు నాన్న, తెల్లారాకొచ్చే కళ ఖచ్చితంగా నిజం అవుతుంది. అందుకని పగలు రాత్రి కళలు కంటూ పోతే వాటిని నెరవేర్చుకోవడానికి మనిషికి మిగిలిన చిన్న జీవితం సరిపోదురా. నాన్న, నేనుండగా మీకు ఏ బాధ ఉండదు. నా బాధల్లో ఒకటేరా, నేను పోయేలోగా దాన్ని పెళ్లి చేస్తే తండ్రిగా నా బాధ్యత తీరుతుందని. నాన్న, నా వీసరాని చెల్లెలి పెళ్లి రంగరంగ వైభవంగా ధూమ్ధామ్గా చేద్దాం. ఆశ చూపే దాని పెళ్లి కోసం దాచిన డబ్బు మొత్తం తీసుకెళ్లి ఆ బాలరెడ్డికి తగలేసేవరా. తగలేదు నాన్న, ఫారెన్ వెళ్ళటానికి చిన్న ఇన్వెస్ట్మెంట్ అంతే. ఈ జన్మకి నువ్వు మారవరా. అసలు నిన్ను అబ్బా ఊరుకోండి అన్న. అన్నయ్య లేవుగానే ఏంటి తిట్టదండకం? పాపం తను మాత్రం ఊరికే కూర్చుంటున్నాడేంటి? తన ప్రయత్నం తను చేస్తున్నాడు కదా. నా బంగారు తల్లి, నీకు నా మీద ఉన్న నమ్మకం ఆయనకు ఉండుంటే ఎప్పుడో బాగుపడ్ను. అసలు వీడిని కాదే నిన్ను అనాలి. ప్రతి మాటకి వాడిని ఇలా వెనకేసుకురాబట్టే వాడు ఇలా తయారయ్యాడు. అన్నయ్య, నువ్వు త్వరగా రెడీ అవరా, గుడికి వెళ్దాం. అలాగేనమ్మా. ఇప్పుడు వచ్చేది సారీ అను. వావ్, ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావురా. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నువ్వు తాజ్ లో పార్టీ ఇస్తాన్నావుగా, అందుకే స్పెషల్ గా తీసుకున్నాను. దీని కాస్ట్ ఎంతో తెలుసా? ఎంత? 5000. 5,000? ఏంటలా షాక్ అయ్యావు? తాజ్కి వెళ్ళాలంటే ఈ మాత్రం రేంజ్ ఉండాలని తీసుకున్నాను. జంటి, ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, మనం గోల్కొండ టూమ్స్కి వెళ్దామా? భలే ఎంజాయ్ చేయొచ్చు. బోల్డ్ అన్ని సార్లు వెళ్ళాను. పోనీ ఓషన్ పార్క్? ఏంటి ప్రోగ్రామ్ మారుస్తున్నావు? అది అది నిన్నేమన్నావు? అవును, ఈవేళ మన మీటింగ్ వెరీ స్పెషల్ అని తాజ్ కమిట్ అయ్యాను. కానీ కానీ అదేంటంటే ఇప్పుడు కానీ డబ్బులు అడ్జస్ట్ కాలేదురా. ఎన్నిసార్లు ఇలా నన్ను డిసప్పాయింట్ చేస్తావు? సారీ చెప్తాగా, ప్లీజ్ సారీరా. అది అను అంటే నువ్వెప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి. నీకు సీరియస్నెస్ పెద్ద సూట్ అవ్వదు. చాలే ఆపు. నేను చెప్పేది విను. చంటి, నీలో నాకు ఇదే నచ్చింది. చెయ్యగలిగిందే చెప్పాలి. చెప్పిన తర్వాత టెనీ కాస్ట్ చెయ్యాలి. అది హీరో క్వాలిటీ. అంటే నేను ఇప్పుడు అది నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఓకే బాయ్, సీ యూ. ఛే, ఎంత మాట అనేసిందిరా. ఇదంతా వేణుగాడి వల్లే. అయిపోయావరా వేణు. ఫారెన్ వెళ్ళటం ఏమో కానీ మా ఇంట్లో పరిస్థితి దారుణంగా ఉందిరా. మా ఫాదర్ ఫోన్ చేస్తే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మా డాడీ అయితే ఇంట్లోకే రానివ్వట్లేదురా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకున్న 2 ఎకరాల పొలం అమ్మి వాడి చేతిలో డబ్బు పోసారా. ఇప్పుడు అందరి పరిస్థితి అలాగే ఉంది. రే, వేణుగడొచ్చాడ్రా. చంటి ఎక్కడరా? నీకోసం వెయిట్ చేసి జస్ట్ ఇప్పుడే అటు వెళ్ళాడు. అడుగురా చంటి. చంటి, ఎక్కడికి వెళ్ళావురా? వస్తానని చెప్పాను కదా, కాకపోతే కాస్త లేట్ అయింది అంతే. కాస్త కాదురా, ఒక జీవితకాలం. ఎనీ ప్రాబ్లం? ఛే, నేను వేసుకున్న ప్లాన్ అంతా అప్సెట్ అయింది. నిన్ను నమ్ముకుంటారే, ఒక్క పని కూడా సక్సెస్ అవ్వదు. ఇప్పుడు నీకేమైందిరా? అది చెప్పుకునేది కాదులే. వీడింత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా అది లవ్ మ్యాటరే. చెప్తే మేము హెల్ప్ చేస్తాం కదరా. మీరు అనుకుంటున్నట్టు నేను ఒక అమ్మాయిని ప్రేమించడం నిజమేరా, కానీ డీటెయిల్స్ ఇప్పుడు వద్దు, తర్వాత చెప్తాను. ఓకేరా, మన చంటిగాడు ప్రేమలో పడ్డ సందర్భంగా ఇప్పుడు మనందరికి పార్టీ ఇస్తున్నాడు. ఎరా ఎరా, కామెడీగా ఉందారా నీకు? డోంట్ వరీ యార్, పార్టీ నువ్వు బిల్లు నే పే చేస్తాను. అయితే ఓకే. నీలాంటి ఫ్రెండ్ ఉంటే రోజుకు ఒక అమ్మాయి లైన్లో పెట్టచ్చు. అప్పుడు జీవితం 3 బ్రాందీలో 6 విస్కీలుగా ఉంటుంది. కరెక్ట్ రా. ఓకేరా, బారుకు పోదాం పదండి. రండ్రా, let us enjoy. వస్తాడు నా రాజు ఈ రోజు,
రానే వస్తాడు నెలరాజు ఈ రోజు కార్తీక పున్నమి వేళలో వచ్చేసా నేను వచ్చేసా ఎవడ్రా నువ్వు దొంగ సచ్చినోడా వగల రానివి నీవే సొగసు కాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను వంట గదిలోనే మాధవా నువ్వా యా ఎన్నిసార్లు చెప్పాను మాధవా ఇలా గోడ దూకి రావద్దని ఏం చేయమంటావు జయ ఇంటి కన్నం వేసి వద్దామనుకున్నాను కానీ ఇల్లు నాగార్జున సిమెంట్ తో కట్టారని తెలిసింది అందుకే గోడ దూకి వచ్చేసా మన సామాన్లని సర్దేశావా త్వరగా తీసుకెళ్ళు అన్నట్టు నా వాటా మా అమ్మకి ఇవ్వడం మర్చిపోకు మన సాయంత్రం కలుద్దాం జయ నేను దొంగని నువ్వు దొంగలకే దొంగవి నా మనసు దొంగిలించేశావు మనం కానీ పెళ్లి చేసుకున్నావంటే దావూద్ ఇబ్రహీం లాంటి బుల్లి పుత్రుణ్ణి నీకు గిఫ్ట్ గా ఇస్తాను ఏమంటావు డార్లింగ్ అబ్బా వదులు మాధవా వదులు మాధవా కాఫీ పట్రా తెస్తున్నాను అమ్మగారు వదులవయ్యా మగడా అబ్బా థ్యాంక్ యూ జయ ఈ నాళ్ళకి నీ మొగుండని ఒప్పుకున్నావు ఉందిలే మంచి కాలం ముందు ముందునా ఇద్దరము సుఖపడాలి సందు సందునా ఉందిలే ఉందిలే మంచి కాలం తెస్తున్నాను అమ్మగారు తొందరగా పట్రా చక్రటి అనుకుంటా ఆహా అయ్యా ఆ అమ్మాయి పేరు ఐశ్వర్య అందరిలో ప్రపంచ సుందరి ఐశ్వర్యలా ఉంటుంది రాయి రప్పలు మాకొద్దు కానీ అమ్మా రత్నం లాంటి అమ్మాయి ఉంటే చూపించండి అందం ఒకటే కాదయ్యా మంచి అణకు కూడా ఉండాలి అలాంటి అమ్మాయిలు ఉంటే చూపించు ఉన్నారండి చూపించు ఇది చూడండి ఈ అమ్మాయి పేరు లక్ష్మి సాక్షాత్తు లక్ష్మీదేవి అన్నమాట కాకపోతే చిన్న లిటిగేషన్ ఉంది ఏంటో అది అబ్బాయిని ఇల్లరికమా కుదరదు కానీ కట్నం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ కలకాలం మాతో కలిసిపోయే అమ్మాయి అయి ఉండాలి అలాంటి ఏమైనా ఉంటే చూపించవా ఉందండి ఈమె పేరు భానుమతి ఈ అమ్మాయిని చూస్తే పోతుంది మీ అబ్బాయి మతి ఇది ఇలాంటి పిల్లనయ్యా మాకు కావాల్సింది ఏమే అమ్మాయి చాలా బాగుందండి అబ్బాయి కూడా చూసి ఊ అంటే ముహూర్తాలు పెట్టుకోవచ్చు అడుగో మాటలోనే వచ్చేసాడు మీ పుత్రరత్నం వేణు ఈ ఫోటో చూడు అవసరం లేదమ్మా అదేంట్రా అది కాదమ్మా నా కళ్ళకి నచ్చిన అమ్మాయి నా మనసు కూడా నచ్చాలి అప్పుడే నా పెళ్లి ఏంటండి వీడు మీ అబ్బాయి వాలకం చూస్తుంటే ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకునేలా కనిపించట్లేదు మీరే ఓ నిర్ణయం తీసుకోకూడదు ఓరి పిచ్చి పొంతులు పెళ్లిళ్ళనే నీ చేతిలో నా చేతిలో ఉండవు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు అంతే కదండి బ్రహ్మదేవుడు పుట్టినప్పుడే రాసేసి ఉంటాడు సరేనండి ఈసారి మరిన్ని మంచి సంబంధాలతో మీ దగ్గరకు వస్తాను అబ్బాయికి ఏదన్నా చెప్పి కాస్త పెళ్లికి ప్రిపేర్ చేయండి ఏంటిది నీలిమా నా ప్రేమ విషయం ఏం చేసావే ఇప్పుడే చెప్పు లేకపోతే ఇదే నీ కాకర రోజు పోరా ఎన్నాళ్ళ నుంచి ప్రేమిస్తున్నానే నీ కోసం పిచ్చి కుక్కలా తిరిగాను ఏం తక్కువే ఏం తక్కువ చెప్పు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు అసలు ఏమనుకుంటున్నావు ఇప్పుడే ఇక్కడే ఐ లవ్ యూ చెప్పాలి ఇదేంటో తెలుసా యాసిడ్ ప్రేమిస్తున్నానని చెప్తావా యాసిడ్ ని మొహన పోయమంటావా ఎరా యాసిడ్ పోస్తావా అంత మనగడి వరకు ప్లీజ్ ఎరా నిన్ను ప్రేమించాలా తప్పైపోయిందన్నా అన్న వదిలేనా అన్న ప్లీజ్ అన్న ఎప్పుడైనా అమ్మాయి జోలికి వెళ్తావా ఆడపిల్ల జోలికి వెళ్ళానా ప్రేమించకపోతే యాసిడ్ పోస్తావా అయ్యో లేదరా ఇంకెప్పుడు ప్రేమ అనేది భయపెట్టి పొందేది కాదురా ఇక్కడి నుంచి రావాలి
గుర్తుంచుకో. అన్నా, నన్ను వదిలేయనా ప్లీజ్ అన్నా. హలో రేపు ఈవినింగ్కి అరేంజ్ చేసేస్తాను. ఓకే రైట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. నగ్మ జ్యోతిక ఈస్ట్ వెస్ట్. ఈస్ట్ వెస్ట్ ఏంటి? అదే సార్, తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. అయితే వీళ్ళని నేనేం చేయాలి? చెప్పండి చెప్పండి. కమిషన్ ఇచ్చిందెందుకు మేం చెప్తాంట, నువ్వే చెప్పు. గౌతమ్, నాకు తెలియకుండా కమిషన్ తీసుకుంటున్నావా? అదిగా సార్ ఇప్పుడు కమిషన్ అంటే క్యాష్ కాదండి, ఒక నైట్ ఫ్రీ. ఓహో. ఇటువంటి చిన్న చిన్న విషయాలు మీరు పట్టించుకోకూడదు సార్. ఇంతకు విషయం ఏంటంటే కోనసీమలో బ్లోట్లు వచ్చి పంటలు ఏం పండలేదంట. ఈ అమ్మాయి కస్టమర్స్ అందరూ పాపం దివాళా తీశారంట. ఇక జ్యోతికి విషయానికి వస్తే వెస్ట్ గోదావరిలో చేపల చెరువులు రొయ్యల చెరువులు ఎండిపోయాయంట. పాపం కష్టం. ఆ చెరువులాగే ఈమె బిజినెస్ కూడా ఎండిపోయింది అంతేనా? కరెక్ట్ కరెక్ట్. అవును సార్, బిజినెస్ చాలా డల్ అయిపోయినది. మీరు కాస్త దయచేపిస్తే దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నామండి. నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? మీరు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాం సారు. అయితే సపరేట్గా ఎందుకు, ఇద్దరిని కలిపే దుబాయ్ పంపిస్తాను. అక్కడ అయితే చాలా బెటర్ అండి. అక్కడ 365 రోజులు ఆయిల్ కారతానే ఉంటుంది. ఈయనకి సీజన్ బాగానే ఉంటుంది. 4 డబ్బులు సంపాదించి వచ్చేస్తారండి. సరే, మీరు దుబాయ్ వెళ్ళండి. ఆయ్. అక్కడ నాగమణిని కలవండి. ఆయ్. మీకు ఫుడ్ బెడ్ రెడీ అవుతుంది. అలాగేనండి. ఓకే. అయ్యో, బాలరెడ్డి గారికి ఫుడ్ పెట్టడం మరి. మాకు తెలుసులే. అయ్యి బాబోయ్, అలాగైతే మేడ మీద గెస్ట్ రూమ్ ఉంది, వెళ్ళి ఫ్రెష్ అయిపోండి. పదవే. గౌతమ్, ఆయ్. బయట ఇంకెవరున్నారు? చాలా మంది ఉన్నారండి బాబు. మీరు ఫారం పంపిస్తానని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా, అలా సమాధానం చెప్పలేక నేను చచ్చిపోతాను. గౌతమ్, బిజినెస్ అన్నాక టాక్టీస్ పేషెన్స్ రెండు ఉండాలి. పేషెంట్లు మనకెందుకండి? నీకు అర్థం కాదులే. చూడు ఎవరున్నారు. ఏంటయ్యా పిలవకుండా వచ్చేస్తామండి, ఇది పద్ధతి కాదు. ఇదిగో ఇదిగో ఓ కమ్ 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 మిస్టర్ చట్టండి. చంటి గారు, ప్లీజ్ కమ్. రండి. మర్యాదలకేం లోట్లేదు. ఇలా పద్ధతుల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మా డబ్బులు ఎవరిస్తారా? మీ బాబా? బాబుకి వంటగంటయ్యా. చెప్పండి. 6 నెలలైంది డబ్బిచ్చి. అవును చంటి, టోటలీ వీసాస్ ఇన్ బ్యాన్. 3 సంవత్సరాల నుంచి అమెరికాలో ఆల్ఖైదా టెర్రరిజం బాగా పెరిగిపోయింది. అక్కడికి వీసా దొరకడం ఇట్స్ నాట్ ఈజీ. మరి మా డబ్బు? తొందరపడద్దు మ్యాన్. నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. తీసుకునే డబ్బుకు ఎలా న్యాయం చేయాలని నేను ఆలోచిస్తున్నాను. అందుకే నిన్ను నీ ఫ్రెండ్స్ ని లండన్ పంపించాలని నిర్ణయించుకున్నాను. లండనా? ఎస్, నెక్స్ట్ ట్రిప్ లో నువ్వు నీ ఫ్రెండ్స్ లండన్ వెళ్తున్నారు. మరి అది చంటి, కూర్చో చెప్తాను. పర్లేదు చెప్పండి. ఒక రకంగా నువ్వు అదృష్టవంతుడివయ్యా. అమెరికా అయితే 1:50, అంటే $1 కి 50 రూపీస్. ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ఇంగ్లాండ్ 1:80, ఒక పౌండ్ కి 80 రూపాయలు. నౌ యూ డిసైడ్. ఎరా ఏం చేద్దాం? ఓకేరా, అలాగే లండనే కానివ్వండి. గుడ్, ఇంటెలిజెంట్ బాయ్. గౌతమ్, ఆయ్. ఆ ఏర్పాట్లని చూడు. అలాగేనండి. చంటి, కంగారు పడకు. నువ్వు ఇంటికి వెళ్ళు. మా సెక్రటరీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాడు. సరే, ఈసారైనా నమ్మొచ్చండి. లుక్, వీఆర్ డూయింగ్ బిజినెస్ ఫర్ 20 years. ఓకే ఓకే ఓకే, రండి. వెళ్ళండి. ఆదర కొట్టేసారండి అయ్యా. అది సరే గాని ఆ. పైన ఫుడ్ బెడ్ రెడీయా? ఎప్పటి నుంచో రెడీగా ఉన్నారు. నువ్వెక్కడికి? అదే ఫుడ్ బెడ్. ఫుడ్ ఏర్పాట్లు నువ్వు చూడు, బెడ్ ఏర్పాట్లు నేను చూసుకుంటాను. ఓకే. రండి మేడం, ఏం కావాలి? సరే. ఏంటి బాబు ఇవేనా? చాలా మోడల్స్ ఉన్నాయి మేడం. పర్వాలేదు, బానే ఉంది. ఇదిగోనండి, ఇది బెంగాల్ కాటన్. చూడు. వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయి. బాగుంటుంది. ఇది తీసుకోండి మేడం, ఇది లేటెస్ట్ ఫ్యాషన్. తీసుకోవే మరి. ఇదిగో మేడం, కంచిపట్టులో కొత్తగా వచ్చిన వెరైటీ. ఇది చాలా బాగుంటుంది. ఏయ్, ఏంటి? అతను ఎవరో చూడు, నిన్నే చూస్తున్నాడు. ఎవరే? అడిగు, అతనే. కుర్రోడు చాలా బాగున్నాడు కదవే. పోండే, ముందు డ్రెస్ సెలెక్ట్ చేయండి. ఏ, ఈ డ్రెస్ చాలా బాగుంది, నీకు సూట్ అవుతుంది. ఏయ్, అతను నిన్నే ఫాలో అవుతున్నాడు చూడు. అవునే. ఇది కూడా బానే ఉంది. ఏంటే, నేను వస్తానే కూడా వెయిట్ చేయకుండా వచ్చేసారు? అది సరే గాని, ఇందాకటి నుండి అతను ఎవరో పాపం అనునే చూస్తూ తెగ తంటలు పడుతున్నాడే. ఎవరే?
ఓ అతనా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అది నువ్వే చెప్పాలి. అయితే బకరా చేసొస్తా. ఓకే. డన్. హలో, ఏంటి మా ఫ్రెండ్కి సైట్ కొడుతున్నావుట? హా? నేనా? సైటా? నో. మరేంటి, లవ్వా? అది చెప్పు వేణు, పర్వాలేదు. అవును లత, ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయవా? ఇప్పుడు కాదు, తాజ్ బంజారాలో రేపు. ఓకే. ఓకే, బాయ్. థ్యాంక్ గాడ్. వేణు, ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అనుపమ. ఈ మధ్యన మన కాలనీలో దిగారు. హలో, నైస్ మీటింగ్ యూ. నమస్తే. ఇది కుసుమ, తన సరిత, Hello. తన కళ్యాణి. హలో, హాయ్, హాయ్. ఐఎమ్ వేణుగోపాల్. ఏంటి నాకన్నా ఎప్పుడు ముందే ఉండేది? ఛే! తను ఇంకా రాలేదేంటి? ఏమన్నా తిందామా? రెస్టారెంట్కి వచ్చింది తినటానికే కదా. ఓకే, మీరు గెస్ట్, నేను హోస్ట్ కాబట్టి ఏం కావాలో మీరే సెలెక్ట్ చేయండి. అను ఇంకా రావట్లేదేంటి? నాకు వెనిలా అండ్ కోక్. అనుకి ఈ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. మరి మీకు? నాకు అవే ఐటమ్స్ కావాలి. ఓకే, బేరా ఎస్ సార్. అందరికీ వెనిలా అండ్ కోక్ తీసుకురా. ఓకే సార్. ఇంకా రాకపోవడానికి రీజన్ ఏంటి? ఫోన్ చేద్దాం. హలో. హలో, ఏ అను, నేను నీకోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. ఓ, ఐమ్ సారీ, మర్చిపోయాను. ఇప్పుడు వస్తున్నావా? నేను ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, ఇప్పుడు రాలేను. మరోసారి కలుద్దాం. ఓకే, బాయ్. ఏంటి ఇలా మాట్లాడింది? ఓకే, హ్యావ్ ఇట్. తీసుకోండి. చంపుతాను. నా పిల్ల నా ఇష్టం. నువ్వేంటి చెప్పేది? అతను నిన్ను ఎందుకు కొడుతున్నాడమ్మా? రోజు తాగొచ్చి కొడుతున్నాడమ్మా. ఏంటి దీనికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? దీన్నే కాదు, నిన్ను కొడతాను. ఏం చేస్తావే? ఏం చేస్తావు నువ్వు? నిన్ను కొట్టు. ఏమండి, ఇతను ఇవన్నీ మ్యాటర్ అర్థమైంది. కట్టుకున్న పిల్లని కొడతావా? అరే, వీడు నిన్ను కొడుతున్నాడు కదమ్మా. అయినా సరే అన్న మొగుడన్నా కొట్టొద్దన్నా. అన్న అన్న కొట్టద్దన్నా. అన్న అన్న, నా ముఖం చూసి వదిలేయన్నా. నా ముఖం చూసి వదిలేయన్నా. చూసావరా, అదిరా భార్య అంటే. భర్త అంటే భరించేవాడు కావాలి గాని బోధించేవాడు కాకూడదు. నీ భార్యను జాగ్రత్తగా చూసుకో. క్షమించండి అయ్యా. ఇక్కడ కాదురా, అక్కడ. ఇదిగో, మళ్ళీ ఏమైనా తేడా వచ్చిందో ఈ చంటిగాడి సంగతి తెలిసింది కదా, తోలు తీస్తా. అయిపోయిందయ్యా. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ఏంట్రా చంటి, అప్పుడే అలాంటి పాటలు పాడుతున్నావు? నీ లవ్ విషయంలో ఏమైనా తేడా వచ్చిందా? అబ్బే అదేం లేదురా, ఏదో క్యాజువల్గా పాడుతున్నాను. నాకైతే రవివర్మకే అందని ఓకే ఒక అందాన్ని ఓ లలా అని పాడాలనిపిస్తుందిరా. అయితే నువ్వు కూడా లవ్ లో పడ్డావు అనమాట. ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయి ఎవరైతే ఏంట్రా, ఈ మధ్య అమ్మాయిలు ఎవరికి అర్థం కావట్లేదు. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. అది కాస్త జాగ్రత్తగా చూసుకో. నా లవర్ అలాంటిది కాదురా. షీఈ్ అ నైస్ గర్ల్. నీకు అలా అనిపించడంలో తప్పులేదే అమ్మా. ఊరుకోరా, వాళ్ళు లవ్ లో పడితే మనం ఎంకరేజ్ చేయాలి కానీ ఇలా నీరు కార్చకూడదు. ఆ అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పిందా? ఇంకా చెప్పలేదు. పోనీ నువ్వు చెప్పావా?
అదేరా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను. మనం హెల్ప్ చేద్దారా? ఏమంటారు రాజంటి? భలేవాడివే, డెఫినెట్గా. యూ ప్రొసీడ్. వరే వా, ఏముందిరా పోరి, మస్తుగుంది. టాప్ హలో. బాటం నచ్చింది. ఏంటి క్యాబే ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అంటున్నా? ఆ? ఏం చేస్తే నీకెందుకు బే? చల్ నడు నడు. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. తొంగి తొంగి చూడకే దొంగ చందమామ, హమ్మక్క చక్క చక్క హమ్మక్క చక్క చ, పెళ్లి దాకా ఆగలేవా అయ్యో రామ, హమ్మక్క చక్క చక్క హమ్మక్క చక్క చ. చెంగు చెంగు గంతులాడే చిలిపి గొల్ల భామ, చెంతకొచ్చి ఆడకే అంత పెద్ద డ్రామా. కోరమిసమే చేసింది మోసము, అందుకోసమే ఈ పెళ్లి వేషము. విచ్చుకుందిలే ఆ మాఘమాసము, తెచ్చుకుంటలే నా రాణి వాసము. తొంగి తొంగి చూడకే దొంగ చందమామ, హమ్మక్క చక్క చక్క హమ్మక్క చక్క చ, చెంతకొచ్చి ఆడకే అంత పెద్ద డ్రామా. హమ్మక్క చక్క చక్క హమ్మక్క చక్క చ. అత్త కొడుకులా నా వెంట పడకలా, చెయ్యకయ్యో అంత పెద్ద గోల. చిన్ని మరదల నవ్వాలి గలగల, అంతలోని ఇంత కోపమేలా. ఇరుగు పొరుగు కంట పడక ఉందామిలా, పెళ్ళికి ఇంకా టైము ఉంది చాలా. లేత నడుము మడత పడితే ఆగేదెలా, కొలత చూడకుండా ఉండలేరు బాలా. తొంగి తొంగి చూడకే దొంగ చందమామ, హమ్మక్క చక్క చక్క హమ్మక్క చక్క చ, చెంగు చెంగు గంతులాడే చిలిపి గొల్ల భామ. హమ్మక్క చక్క చక్క హమ్మక్క చక్క చ. పండు వెన్నెల వచ్చింది కన్నెల, కన్ను కొట్టి పాడుతుంది జోల. 6 అడుగుల ఈ కుర్రవాడిలా, పొగుడుతుంటే వయసు వేసేలా. చెంప నిండా చిలిపి సిగ్గులొస్తే ఎలా, ఆ మధుర గడియలింక రానే రాలా. ఈ మత్తులోన మునిగిపోయి ఉన్నానిలా, చిత్రంగా ఉంది మాయ కృష్ణలీలా. తొంగి తొంగి చూడకే దొంగ చందమామ, హమ్మక్క చక్క చక్క హమ్మక్క చక్క చ, పెళ్లి దాకా ఆగలేవా అయ్యో రామ, హమ్మక్క చక్క చక్క హమ్మక్క చక్క చ. ఆ చెంగు చెంగు గంతులాడే చిలిపి గొల్ల భామ, చెంతకొచ్చి ఆడకే అంత పెద్ద డ్రామా. కోరమీసమే చేసింది మోసము, అందుకోసమే ఈ పెళ్లి వేషము. విచ్చుకుందిలే ఆ మాఘమాసము, తెచ్చుకుంటలే నా రాణి వాసము.
ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆచార్య గారికి ఇవ్వు. అర్జెంట్ అని చెప్పు. ఏంటి సుధీర్, నువ్వు ఒక్కరోజైనా వర్క్ సిన్సియర్గా చేస్తున్నావా? ఫైల్స్ అన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. సారీ సార్, ఈరోజు పూర్తి చేస్తాను సార్. ఈ మాట రోజు చెప్తున్నావు. ఇలా చెప్పడానికి సిగ్గా లేదయ్యా? ఆ నీలిమని చూడు ఎలా పనిచేస్తుందో. ఆ అమ్మాయిని చూసే నేర్చుకోండి అయ్యా. వెళ్ళవా వెళ్ళు. సాయంత్రానికల్లా ఈ ఫైల్స్ అన్నీ క్లియర్ అవ్వాలి. ఓకే సార్. హలో. హలో గుడ్ మార్నింగ్ మూర్తి గారు. మీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను. సార్, అమెరికా కాంట్రాక్ట్ మీకే వచ్చింది సార్. థ్యాంక్ యూ మూర్తి గారు, గుడ్ న్యూస్ చెప్పారు. థ్యాంక్స్ నాకు కాదు సార్, ఈ కాంట్రాక్ట్ డీల్ చేసిన నీలిమకి చెప్పండి. ఎనీహౌ థ్యాంక్స్ అగైన్ మూర్తి గారు. రామా నీలిమ, కూర్చో. ఏంటి సార్ ఆనందంగా ఉన్నారు? ఎనీ గుడ్ న్యూస్? గుడ్ న్యూస్ నాకు మాత్రమే కాదు, నీకు కూడా. ఏంటి సార్ ఆ గుడ్ న్యూస్? నీ కృషి వల్ల ఆ అమెరికా కాంట్రాక్ట్ మనకే వచ్చింది. థ్యాంక్ యూ సార్. నాకు తెలుసమ్మా, నువ్వు సాధిస్తావని. కీప్ ఇట్ అప్. ఇకపై కూడా నువ్వు ఇలాగే కృషి చేయాల్సి ఉంటుంది. ష్యూర్. సార్ చూసి సంతకం పెడితే? నీ ఫైల్ చూసి సంతకం చేయాల్సిన అవసరం లేదు. ఇలా అయితే మీ ఆస్తంతా నా పేరును మార్చేసుకోవచ్చు. గుడ్ జోక్. ఏదో ఒక రోజు ఈ ఆస్తంతా నీ పేరు మారాల్సిందేగా. నీలిమ, ఇవన్నీ సుధీర్ పెండింగ్ ఫైల్స్. త్వరగా నా టేబుల్ మీదకి వచ్చేలా చూడు. ఓకే సార్. ఏయ్. చంటి, చదువుకున్నవాడివి, ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదని తెలీదు? అవన్నీ నాకు అనవసరం. నువ్వు నన్ను ఫారెన్ ఎప్పుడు పంపిస్తున్నావో తెలుసుకుందామని వచ్చాను. నేను అదే ప్రయత్నంలో ఉన్నానయ్యా. ప్రయత్నమా? ఇదా నీ ప్రయత్నం? అబ్బే అదే లేదు. నాకేదో తేడాగానే ఉంది. చంటి, నువ్వు అనవసరంగా అనుమానపడుతున్నావు. ముందు ఈ పాపల్ని దుబాయ్ పంపించేసి నెక్స్ట్ నిన్ను నీ ఫ్రెండ్స్ని లండన్ పంపిస్తాను. అలా చేయకపోతే నువ్వు డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. అదే గుర్తు చేయడానికి వచ్చాను. ఓకే ఓకే, నువ్వు వచ్చావు, చెప్పావు. డోంట్ డిస్టర్బ్ మై టైం, అండర్స్టాండ్? గో. యాహూ! కమాన్ 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 కమాన్. చెప్పనండి. ఏంటను ఇంకా రావట్లేదు? ఈరోజు ఎలాగైనా నా మనసులో మాట చెప్పేయాలి. చెప్తే ఎలా ఫీల్ అవుతుందో ఏంటో. ఎలా ఫీల్ అయినా పర్లేదు, చెప్పేయాలి వాళ్ళంతే. సినిమా చాలా బాగుంది. అవునా? హీరోయిన్ చాలా క్యూట్ గా ఉంది. అలాగా? నీలా ఉందా? సినిమా ఎలా ఉంది? బాగుంది. నాకు మాత్రం బోర్గా ఉంది. ఏ అంతేనే, బాయ్ ఫ్రెండ్ పక్కన లేకపోతే ఏ సినిమా అయినా బోరే మరి. ఓకే బాయ్ బాయ్. హాయ్ అనుపమ్మ. హలో వేణు, నువ్వేంటి ఇక్కడ? ఓ ఇంపార్టెంట్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అయితే ఓకే బాయ్. అను, ఎందుకో నేను అలా పిలవాలనిపించింది. నీకు ఇష్టం లేకపోతే పిలవనులే. నెవర్ మైండ్, బట్ ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ అడ్వాంటేజెస్. ఐఎమ్ సారీ. టేక్ ఇట్ ఈజీ. ఓకే అను, సారీ అనుపమ, 1 minute. ఏంటి? అది అది ఏంటో చెప్పు. నా మనసులో మాట నీకు చెప్పేస్తున్నాను. ఐ లవ్ యూ. నిజం, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నేను డిసైడ్ అయ్యాను అనుపమ. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని. నాకు అలాంటి ఆకర్షణ మీద నమ్మకం లేదు. నాది ఆకర్షణ కాదని నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నాక నీ డెసిషన్ చెప్పొచ్చు అనుపమ. నీకోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను. ఈ బాలరెడ్డి వ్యవహారం కాస్త అనుమానంగా ఉందిరా. అందుకని కొత్త ప్రయత్నం. ఆర్కే ఫారెన్ లింక్స్ అని ఓ మంచి కన్సల్టెంట్ కంపెనీ యూఎస్లో జాబ్స్ ఆఫర్ చేస్తోంది. అప్లై చేసావా? ఇంకా చేయలేదురా, ఎందుకంటే అవి చాలా హై లెవెల్ జాబ్స్ రా. ఎలిజిబిలిటీతో పాటు రికమెండేషన్స్ కూడా అవసరం. నన్నేం చేయమంటావరా? ఏం లేదురా, మీ డాడీతో చెప్పి కొంచెం రికమెండేషన్ చేస్తే బాగుంటుందని.
అంతేనా? నీకు జాబ్ వచ్చేసినట్టే, నీ పని నువ్వు చూసుకో. థ్యాంక్స్ రా. అంతేరా? అయితే ఆ జాబ్కి ఈ రోజు నేను అప్లై చేస్తాను. ఈసారి నా ప్రయత్నం డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. నా సమస్యలన్నీ తీరిపోతాయిరా. మన ఇద్దరం లైఫ్ అంతా హ్యాపీగా గడపచ్చు. ఫారెన్ వెళ్ళటం కోసం బాలరెడ్డికి ఆల్రెడీ డబ్బులు ఇచ్చావుగా, మళ్ళీ మరో కంపెనీలో అప్లై చేశానని చెప్తున్నావేంటి? ఈ కంపెనీ ద్వారా ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళ గురించి నేను నెట్లో చూశాను. నేను కూడా అదే ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ఎందుకో ఈ బాలరెడ్డి మీద నాకు అనుమానంగా ఉంది. ఆ అనుమానం డబ్బులు ఇవ్వడానికి ముందుండాలి. ఇప్పుడు ఆ డబ్బులు పోయినట్టేనా? బాలేదానివే, ఎందుకు పోతాయి? నేను ఎలాగైనా కలెక్ట్ చేస్తా. ఇదొక జస్ట్ ట్రైల్ అంతే. నీ వే ఆఫ్ థింకింగ్ బాలేచ్చంటి. నీకేం కావాలో నిర్ణయించుకుని ప్రయత్నిస్తేనే వస్తుంది సక్సెస్. అసలు నీకేది కావాలో నీకే ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే సక్సెస్ ఎలా వస్తుంది? అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది అని కలలు కనే వాళ్ళకి ఏది దక్కదు. నువ్వు ముందు మెంటల్గా మెచ్యూర్ అవ్వడం బెటర్. నాకు అర్జెంట్ పనుంది, వస్తాను. ఏంటి ఇలా క్లాస్ పీకింది? నాన్సెన్స్. ఇలా అయితే మన కంపెనీ మూసుకోవాల్సిందే. డబ్బు పోయినా పర్వాలేదు, రెప్యుటేషన్ పోతే తట్టుకోలేడు ఈ బాపినేడు. ఓకే డాడీ. ఏంట్రా? డాడీ మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పరా. మా ఫ్రెండ్ చంటి ఫారెన్ వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు డాడీ. దేనికి? జాబ్ చేయడానికి. అందుకు నేనేం చేయను? ఆర్కే ఫారెన్ లింక్స్ వాళ్ళు విఐపి కోటా కింద ఫారెన్లో జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు డాడీ. దానికి మా ఫ్రెండ్ కూడా అప్లై చేశాడు. దాని చైర్మన్ సుదర్శన్ రావు గారు మీకు మంచి ఫ్రెండ్ కదా, ఆయనకి మీరు కొంచెం రికమెండ్ చేస్తే. దానివల్ల మనకొచ్చే లాభం ఏంట్రా? హీఈస్ మై ఫ్రెండ్ డాడ్. వేణు, బిజినెస్లో ఫ్రెండ్షిప్ అనేది ఉండకూడదు. ఇప్పుడు చంటికి మనం సుదర్శన్ రావుకి రికమెండ్ చేస్తే చంటికి లాభం. కానీ మనం చంటికి వాడిన ఈ రికమెండేషన్ని రేపు సుదర్శన్ రావు మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు. మనం చేసే పని వల్ల లాభం లేకపోయినా నష్టం మాత్రం ఉండకూడదురా. బిజినెస్లోనూ లైఫ్లోనూ ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్షిప్ చేయడం తప్పు కాదురా. ఫ్రెండ్షిప్ హాయ్ బాయ్ వరకే ఉండాలి, హద్దులు దాటకూడదురా. ఓకే బాయ్. ఓకే డాడ్. గుడ్ డే. చూడండి చంద్రం గారు, మా అబ్బాయి మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు కాబట్టి ఇంతకాలం ఆగాం. ఇక ఆగడం మా వల్ల కాదు. అయ్యా, మేము ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాం. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని కొంచెం ఓపిక పడితే. ఓపిక పట్టాం కాబట్టి ఇంతకాలం ఆగాం. ఇక ఆగడం మా వల్ల కాదు. అంత మాట అనకండి బాబు గారు. కాస్త మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. మీకు ఇస్తానన్న డబ్బు ఆలస్యమైనా పువ్వుల్లో పెట్టి తప్పకుండా ఇస్తాను. ఇంత మాత్రానికి నా కూతురు పెళ్లి మాత్రం ఆగకుండా చూడండి. బాబు సుందర్, మీ నాన్నతో నువ్వేనే చెప్పాలి. అంకుల్, మా నాన్న మాట నేను కాదనలేను. ఐఎమ్ సారీ. అంటే మీకు డబ్బే ముఖ్యం, నా చెల్లెలు కాదన్నమాట. అవన్నీ మాకు అనవసరం. చూడండి, మీకు 10 రోజులు టైం ఇస్తున్నాను. మీరు మీ మాట నిలబెట్టుకుంటే నేను నా మాట నిలబెట్టుకుంటాను. రారా సుందర్. బాబు రేయ్, చూసావా నీ విదేశీ వ్యామోహం ఎంత దాకా తెచ్చిందో? అభం శుభం తెలియని దాన్ని బతుకునే బలి కొట్టొద్దురా. తల్లి లేని పిల్ల కదా అని ఎంతో గారాబగా పెంచాడు. కానీ ఇప్పుడు అది కోరుకున్న వాడి నుంచి కనీసం పెళ్లి కూడా చేయలేకపోతున్నారా? అది కాదు నాన్న. నాకు కావాల్సింది నీ సంజాయిషైలు సమాధానాలు కాదురా. పరిస్థితిని అర్థం చేసుకుని ఇప్పుడు ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో. అర్థమైందా? ఏంటి అంత అర్జెంటుగా ఫోన్ చేసావు? నా కార్ బ్రేక్ డౌన్ అయింది. ఫ్రెండ్ బర్త్డే విష్ చేయడానికి వెళ్ళాను. ఓ సింతేనా, నేను డ్రాప్ చేస్తాను రా. ఓకే. ఏంటి వీళ్ళిద్దరు? వేణుకి అనుపమకి ఇంతకు ముందే పరిచయం ఉందా? అసలేంటిది? థ్యాంక్ యూ వేణు. థ్యాంక్స్ చెప్పాల్సింది పరాయి వాళ్ళకి, నాకు కాదు. బాయ్. బాయ్. అను, ఏంటి నేను కలిపిన లింక్ చాలా స్ట్రాంగ్ అవుతున్నట్టుంది? ఓహ్,
వేణు గురించా? కూల్ డ్రింక్ నుండి కార్ డ్రాపింగ్ దాకా వచ్చిందంటే మంచి ప్రోగ్రెస్సే. నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు. మరి కొంత ఉందనేగా. వేణుతో నీ జర్నీ కార్ వరకు అయితే పర్వాలేదు. నీ లైఫ్ పార్ట్నర్ గురించి మాత్రం జాగ్రత్తగా స్టెప్ తీసుకో. కాల్ జారితే కామెంట్స్ వస్తాయి. నా లైఫ్ జర్నీలో నేను తీసుకునే స్టెప్ అందరూ అసూయపడేలా ఉంటుంది, కానీ నన్ను చూసి జాలిపడే స్టేజ్లో నేను ఉండను. దట్ ఈజ్ అను. నా పేరుందిరా. నా పేరు కూడా ఉందిరా. గుడ్ లక్. అలాగే జాగ్రత్త రోయ్, పడతారు. ఈ లైన్లో ఉండొచ్చు. నా పేరు లేదేంటి? అంటే నేను హలో మిస్టర్, వాట్ ఇస్ దిస్? ఈ లిస్ట్ కరెక్టేనా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? చూడండి, మీరు సరిగ్గా కన్ఫర్మ్ చేసుకోకుండా అలా ఎప్పటికీ జరగదు. మీరిక్కడ నేను ఇదే ఆఫీస్లో పనిచేస్తున్నాను. ఈ లిస్ట్లో మీకు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా నేను ఇస్తాను. ప్లీజ్ కమ్. కమ్ ఇన్. బీ సీటెడ్. థ్యాంక్ యూ. లిస్ట్లో పేరు లేకపోతే అలా ఆవేశపడ్డమేనా? ఏం చేయమంటారు? ఈ జాబ్ నాకు ఖచ్చితంగా వస్తుందనుకున్నాను. స్ట్రాంగ్ రికమెండ్ కూడా చేయించాను. అయినా లిస్ట్లో పేరు లేకపోయేసరికి తట్టుకోలేకపోయాను. రికమెండ్ చేయించారా? మీ విషయంలో మా ఆఫీస్కి ఎలాంటి రికమెండేషన్ రాలేదే. రాలేదా? బహుశా మీకు తెలుసుండకపోవచ్చు. నో, ఈ ఆఫీస్లో నాకు తెలియకుండా ఏది జరగదు. ఆర్ యూ షూర్? నిజం చంటి, మా ఎండి ఏ ప్రపోజల్ అయినా నా ద్వారానే డీల్ చేస్తారు. మిమ్మల్ని ఎవరు మిస్గైడ్ చేశారు? జీవితంలో నాకు అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇదైనా సక్సెస్ అవుతుంది అనుకున్నాను. నేను దురదృష్టవంతుణ్ణి. నాకు అన్నీ అపజేయాలి. అసమర్థులకే అడ్డదారులు అవసరం. మీకు మీ సమర్థత మీద నమ్మకం లేదా? ఉంది. నా వల్ల ఏ హెల్ప్ నేను చేస్తాను. బట్ వన్ స్మాల్ సజెషన్, మీరు అవసరమైన మెరిట్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీ అర్హతకు తగ్గ జాబ్ దొరుకుతుంది. థ్యాంక్స్ నీలిమ గారు. ఇంతవరకు నా జీవితంలో నన్ను డిసప్పాయింట్ చేసిన వారే ఉన్నారు, కానీ నేను చేస్తున్న పొరపాటును తెలియచెప్పింది మీరే. మీలాంటి మంచి ఫ్రెండ్ నాకు లైఫ్ లాంగ్ అవసరం. ఎనీహౌ, వన్స్ అగైన్ థ్యాంక్స్. ఓకే, బాయ్. బాయ్. నీలిమ ఇదంతా ఇంత క్లోజ్గా. అయ్యా, ఈ ఫోటో చూశారంటే మీరు థ్రిల్ అయిపోతారు అంతే. కాకపోతే కొంచెం స్టేటస్ తక్కువ అండి. స్టేటస్ దేవుందయ్యా, మా వాడికి ఈడు జోడు బాగుంటే చాలు. అలాగైతే ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయి పుట్టు పూర్వత్రాలేంటి? అమ్మాయిది పాలకొల్లండి. అమ్మగారి పేరు సుజాత, నాన్నగారి పేరు గోవులగిరి. పేరేమన్నారు? గోవులగిరి. అంటే వీడు మన గిరిగాడు కాదు కదా? ఏమోనండి. నువ్వు చెప్పేది నిజమేనా? అబద్ధం ఎందుకు చెప్తానండి? అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ పిల్ల ప్రస్తుతం ఇక్కడే ఉంటుంది. ఓరిని, ఇన్నాళ్ళకు ఒక మంచి పని చేసావయ్యా. అయ్యా. ఈ గిరిగాడు నాకు బాల్య స్నేహితుడు. అరే వేణు, కరెక్ట్ టైంకి వచ్చావు. రా. ఇదిగో ఈ అమ్మాయి నీకు నచ్చుతుందేమో చూడరా. డాడ్, నేను అప్పుడే చెప్పాను కదా నాకు ఇప్పుడే పెళ్ళొద్దని. ఓరి వేధవా, ఈ అమ్మాయిని చూసి చెప్పరా. ఒకసారి చూడు నాయన. అనుపమా? అనుపమా? ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలీదు. మరి పేరు చెప్పావు? ఇందాక నువ్వే చెప్పావు కదయ్యా. నేను చెప్పానా? అవును. అదెప్పుడు? ఎలా ఉందిరా అమ్మాయి? బాగానే ఉంది, కానీ మళ్ళీ కానీలు అర్ధనాలు ఏంట్రా? నువ్వు అను ముహూర్తం పెట్టేస్తా. మీ అందరికీ ఇష్టమైతే నాకు ఇష్టమే. నాకు తెలుసు బాబు. ఈ ఫోటో చూశాక నువ్వు అస్సలు వదిలిపెట్టమని నాకు తెలుసు. పంతులు గారు, అమ్మా మీరు వెంటనే అమ్మాయి వాళ్ళకి కబురు పెట్టండి. కబురేంటమ్మా, ఏకంగా నిశ్చితార్థానికే ఏర్పాటు చేస్తాను. ఈ అన్నాళ్ళకు ఒప్పుకున్నాడే వీడు. అయ్యా, కిందటిసారి వచ్చినప్పుడు ఖర్చులకేం తీసుకోలేదు. సంభావన ఇప్పిస్తే. సంభావన ఏమిటో నీ బొంద. ఇంత మంచి సంబంధం తెచ్చినందుకు నీకు ఏకంగా సన్మానమే చేయిస్తా. సన్మానమే? మీరు ఆ మాట అన్నారంటే అయిపోయినాయి. తెలివి కలవాడెప్పుడు తొందరపడ్డు అవకాశం కోసం ఎదురు చూస్తాడు లేదా కల్పించుకుంటాడు. రైట్? అయ్యా, నాకేం అర్థం కాలేదండి. నేను తెలుగులోనే ఏడ్చాను రా. ఇప్పుడు అర్థమైంది. చూడు చంటి, మీరందరూ ఫారెన్ వెళ్ళే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. యువర్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. బాలరెడ్డి, ఇంకా మాకు వినే ఓపిక లేదు. మర్యాదగా మా డబ్బులు మాకిచ్చాయి. ఇప్పటికే 10 నెలలు వేస్ట్ అయిపోయింది. 10 నెలలు ఓపిక పట్టి ఆఖరి నిమిషంలో పాడు చేసుకోవద్దు.
10 రోజుల్లో నిన్ను లండన్ పంపించే బాధ్యత నాది. అవసరం లేదు. మా చెల్లెలి పెళ్లికి దాచిపెట్టిన డబ్బది. మంచి బుద్ధి చెప్పావులే. చంటి, ఇప్పుడు మా చెల్లెలి పెళ్లి ఆగిపోయే పరిస్థితి తీసుకొచ్చావు. నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. నోటిదాకా వచ్చిందాన్ని కాలదండుకుంటున్నావు. చంటి, ఇంకో 10 రోజులు, జస్ట్ 10 days. ఆ తర్వాత మిమ్మల్ని లండన్ పంపించమంటారో మీ డబ్బులు మీకు తిరిగి ఇమ్మంటారో మీ ఇష్టం. ఏం చేద్దాంరా? 10 రోజులు టైం ఇచ్చారు కదా, వెయిట్ చేద్దాం. అంతేనటవా? ఓకే బాలరెడ్డి, 10 రోజులు టైం ఇస్తున్నానన్నావుగా? లేకపోతే చూడ్డానికి మీరుండరు. అంటే అదేనయ్యా, చూడ్డానికి మీరు ఇక్కడ ఉండరు, లండన్ లో ఉంటారు కదా అని అయ్యారు ఉద్దేశం, అంతే కదండి? వెళ్ళండి. పదండ్రా. ఏమండే, వచ్చిన ప్రతి ఓడిని 10 రోజుల్లో ఫారెన్ పంపించేస్తామన్నారు, ఎలా పంపిస్తారండి? అరే, ఎప్పుడు వచ్చే ప్రాబ్లం గురించి ఇప్పటి నుంచి ఆలోచించడం ఎందుకురా? అవునరా గౌతమ్, మళ్ళీ దుబాయ్ పంపించమని ఎవరు రాలేదే? ఎందుకు? ఫుడ్ బెడ్ ఫ్రీగా కొట్టేద్దామనా? ఒరే, మనం పంపించేది దుబాయ్కి. క్వాలిటీ టెస్ట్ చేయకుండా పంపిస్తే ఆ నాగమణి దగ్గర పరుగు పోదు. ఏం పరువండి బాబు, బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎప్పుడు ఎవడు కొడతాడో అర్థం కావట్లేదు. అయినా ఎవరన్నా కనపడితే చాలు, ముందు మనీ అంటావు, తర్వాత దుప్పు భోజనం అంటావు. గౌతమ్, ఇప్పుడు నన్ను 10% అర్థం చేసుకున్నారా? అయ్యో బాబాయ్, ఇంకా 90% ఉందా? నన్ను ప్రేమించి ఆ వేణుగాడితో పెళ్లికి సిద్ధమవుతావా? ఇది మోసం కదా? మోసం చేసింది నేను కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు. నేను ఎప్పుడన్నా నేను ప్రేమించానని చెప్పానా? కనీసం ఆ దృష్టితో కూడా నిన్నెప్పుడు చూడలేదు. మరి మరిద్దరం ఇంతకాలం కలిసి తిరిగింది? కలిసి తిరిగితే ప్రేమ అవుతుందా? ఒక అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకున్నంత మాత్రాన అది ప్రేమ అనుకుంటే నీ పొరపాటు. మొదటి నుంచి నేనంటూ ప్రేమించింది వేణుని, పెళ్లి చేసుకోబోయేది వేణుని. మరి నా సంగతి? చూడు చంటి, నీకెన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ముందు నువ్వు లైఫ్ లో సెటిల్ అవ్వు, అప్పుడు నువ్వు ఏ అమ్మాయిని ప్రేమించినా కాదందు. ఈ రోజుల్లో ఏ అమ్మాయి అయినా ప్రాక్టికల్ గా ఆలోచిస్తుంది. ఇంతకాలం నాకు మంచి స్నేహితుడిగా ఉన్నావు, ఇక ముందు కూడా ఉండడానికి ట్రై చేయి. ఓకే, బాయ్. చేస్తానే. ఎవడ్రా నువ్వు? చూసుకున్నాడు చస్తావు. కొద్దిట్లో ఎంత ప్రమాదం తప్పింది? ఏం జరిగించండి? ఎందుకు అలా ఉన్నావు చెప్పు. నువ్వు జస్ట్ లీవ్ మీ అలోన్. లీవ్ మీ అలోనా? ఏంటతను? చాలా సీరియస్ ఉన్నట్టున్నాడు. ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ తన కొడుకు కూడా ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కోరుకునేవాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన పిల్లల్ని ఐపీఎస్ చేయించేవాడు. కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళు తమ పిల్లలు అమెరికా వెళ్ళాలని, డాలర్లు సంపాదించి పంపిస్తే బంగళాలు కట్టుకోవాలని, బ్యాంకు బ్యాలెన్సులు పెంచుకోవాలని ఆశపడుతున్నారు. ఆశపడడంలో తప్పు లేదు బాలరెడ్డి, కానీ నీలాంటి ఏజెంట్ల చేతిలో మోసపోవడమే తప్పు. స్టాప్ ఇట్. నువ్వు నోరు జారుతున్నావు. లేదు బాలరెడ్డి, మా వాడికి న్యాయం జరగాలని హెచ్చరిస్తున్నాను. నువ్వు మా వాడి దగ్గర తీసుకున్న డబ్బు వడ్డీతో సహా మాకు రిటర్న్ చేయాలి. చేయకపోతే చంపేస్తా. చంపేస్తావా? అవునరా, డౌటా? నా ఆఫీసులోకి వచ్చి నన్నే బెదిరిస్తావా? గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్, దట్ ఆల్ ఆఫ్ యూ. రేయ్ బాలరెడ్డి, దిస్ ఇస్ లాస్ట్ వార్నింగ్. జస్ట్ 2 days. 2 రోజుల్లో సెటిల్ చేసావా సరే, లేకపోతే చంపేస్తా. కుక్కను కొట్టినట్టు కొట్టి మరి చంపేస్తా. రేయ్, నిరుద్యోగుల్ని మోసం చేస్తావా నువ్వు? అదేదో కరోనా ఆవిష్పడ్డాడు. మీరేంటి సార్ ఎక్స్పీరియన్స్ ఉండి? ఏంటన్నా ఇది? మన శోభని కాదని వాళ్ళు వేరే సంబంధం చూసుకున్నారు. నేను చూడటం కనుక ఒక 5 నిమిషాలు లేట్ అయితే ఘోరం జరిగిపోయింది. అసలు ఇదంతా జరిగింది నీ విదేశీ వ్యామోహం వల్లే కదరా. హాయిగా పెళ్ళి అత్తవారింట్లో సుఖంగా కాపురం చేయాల్సిన పిల్ల దాని బతికేలా అయిపోయిందో చూడరా.
ఎందుకు వచ్చేసావు శోభ? అతి బీభత్సమైన తుఫానైనా దాని ప్రభావం 1-2 రోజుల కంటే ఎక్కువ ఉండదమ్మా. మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు, ఎవరి పనులలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదంతా మామూలే. ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవమ్మా. సమస్య వయసు మన వయసు కంటే చాలా చిన్నదమ్మా. ఆ రోజు నేను ఫారెన్ వెళ్ళుంటే ఈ రోజు మన బతుకులు ఇలా ఉండేవి కావమ్మా. అయినా ఈ అన్నయ్య ఉండగా నీకేంటి లోటు? మళ్ళీ ఇలాంటి పని ఇంకోసారి చేయనని నాకు మాటివ్వు. అలాగే అన్నయ్య. సరేనా? చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు ఓదారిస్తే ఏం లాభం రా? ఏ తండ్రి అయినా కన్న కొడుకు ఎదుకొచ్చాక చేదోడు వాదోడుగా ఉంటాడు అనుకుంటాడు. కానీ నీ విషయంలో మాత్రం అలా జరగలేదురా. నువ్వు రామా. హలో 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 బావా, నేను చంటిని మాట్లాడుతున్నా. చంటి చెప్పు. బావా, మీరు తీసుకున్న నిర్ణయం వల్ల శోభ ఆత్మహత్య చేసుకోబోయింది. అలాగా? ఇప్పుడు ఎలా ఉంది? సమయానికి నాన్నగారు దగ్గరుండటం వల్ల ఏం జరగలేదు. సారీ చంటి, ఇలా జరుగుతుంది అనుకోలేదు. జరిగింది ఏదో జరిగిపోయింది బావా. మీరు ఇంకొక 1 వారం రోజులు గడివిస్తే నేను ఎలాగోలాగా డబ్బులు అరేంజ్ చేస్తాను. సరే చంటి, మా నాన్నను ఒప్పిస్తాను. ఈసారి నువ్వు మాట తప్పితే నా చేతుల్లో ఏమీ లేదు. ఓకే బావా. ఛీ, ఎదవ జీవితం. ఛే, ఎందుకంత ఆవేశం? ఆవేశం కాదురా, చాతకంతనం. నా పర్సనల్ విషయాల్లో నేను ఎలాగూ సక్సెస్ కాలేకపోయాను. కనీసం నా చెల్లెలి పెళ్లికి కూడా సహాయం చేయలేని ఒక దద్దమ్మలా మిగిలిపోయాను. అసలు ఏం జరిగిందిరా? వెంటనే కట్నం ఇవ్వకపోతే వాళ్ళు వేరే సంబంధం ఖాయం చేసుకుంటామని ఖచ్చితంగా చెప్పేశారు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందిరా? ఆ బాలరెడ్డి గారు కూడా హ్యాండ్ ఇచ్చేశాడు. ఎవరి దగ్గరైనా అప్పు కోసం ట్రై చేయడం బెటర్ ఏమో. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండిరా. కావాలంటే వడ్డీ కూడా ఇద్దాం. హలో, మన మొహాలు చూసి అప్పించేవాడేవాడరా? చంటి, నాదో ఐడియారా. వేణు డబ్బా పడితే ఎలా ఉంటుందంట? అంత డబ్బు వాడు ఇస్తాడంటావా? ట్రై చేయడంలో తప్పే ఉందిరా. అయినా వేణుని డబ్బు అడగడం నాకు ఇష్టం లేదురా. కానీ ఇలాంటి పరిస్థితుల్లో తప్పదు. ఓకే. ఏమే అన్ని జాగ్రత్తగా సర్దావుగా? సర్దానండి. ఏంట్రా నిన్నెప్పుడో రమ్మని ఫోన్ చేస్తే ఇప్పుడు వస్తున్నావే? ట్రాఫిక్లో లేట్ అయింది డాడీ. అవును, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నానమ్మకు బాగోలేదంట్రా. డాడీని చూడాలని బాబాయ్ ఫోన్ చేస్తే వెళ్తున్నాం. అలాగా? నేను కూడా రానా? అవసరమైతే నేను ఫోన్ చేస్తా కానీ నువ్వు ఇంటి దగ్గరే ఉండు. అన్నట్టు మర్చిపోయా, నా రూమ్ లో రెడ్ ఫైల్ ఉంది, అది మన ఆడిటర్కి హ్యాండ్ ఓవర్ చేయి. ఓకే డాడీ. జాగ్రత్త. నానమ్మని అడిగానని చెప్పండి. చెబుతాలే. చిన్నబాబు గారిని ఇంటిని జాగ్రత్తగా చూసుకోవే. చూసుకుంటుందిలే, నువ్వు వచ్చేయి తొందరగా. బాయ్ డాడ్. బాయ్. అంత డబ్బా నా దగ్గర ఉంటుందని నువ్వెలా అనుకున్నావురా? ఇలాంటి పరిస్థితిలో నువ్వు నాకు డబ్బు ఇవ్వలేనంటే నా చెల్లెలి పెళ్ళి అయిపోతుందిరా. సమయానికి నాన్నగారు కూడా ఊళ్ళో లేరు. ఐఎమ్ సారీ రా, ఐ కాంట్ హెల్ప్ యూ. సరే, ఇంకెక్కడైనా ట్రై చేస్తాను. పోనీ ఈరోజు నీ కార్ ఇవ్వగలవా నాకు? ష్యూర్, వై నాట్. థ్యాంక్స్ రా. కార్ రేపు ఉదయం తెచ్చిస్తాను. ఓకే రా, నో ప్రాబ్లం. ఎవరాది? ఓ, ఏ టైంలో రావాలో కూడా తెలీదా? ఎప్పుడు రాంగ్ టైంలో వస్తావు? సరే, మందు తీసుకుంటావా? టైం పాస్ చేయడానికి రాలేదు నేను. నా డబ్బులు తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏం డబ్బులు? 2 లక్షలు. అరే, నువ్వు నాకు 2 లక్షలు ఇచ్చావా? రసీదు ఉందా? రసీదా? నువ్వు ఇచ్చావరా నాకు? నువ్వు అడిగావా? అడగాలరా నిన్ను? సింహాచలం, అంతు చూస్తాన్రా. చూసావులేరా? ఎవడు పెడితే లోపలికి వస్తుంటే నువ్వేం చేస్తున్నావురా? చూడలేదయ్యా, మా ఆవిడ పిలిస్తే వెళ్ళాను. అయితే మీ ఆవిడ దగ్గరే ఉండరా, నీకు ఇంకా పని ఎందుకు? ఇదిగో, చేస్తే నౌకరీ కరెక్ట్ గా చెయ్యి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాపలాగా. ఎదవా నీ ఎదవా. పోరా. నీ విదేశీ వ్యామోహం ఎంత దాకా తెచ్చిందో అభంశుభం తెలియని దాన్ని బతుకునే బలి కొట్టొద్దురా. ఏ తండ్రి అయినా కన్న కొడుకు ఎదుకొచ్చాక చేదోడు వాదోడుగా ఉంటాడు అనుకుంటాడు. కానీ నీ విషయంలో మాత్రం అలా జరగలేదురా. చంటి, నీలో నాకు ఇదే నచ్చింది. చెయ్యగలిగిందే చెప్పాలి. చెప్పిన తర్వాత డెన్నీ కాస్ట్ చెయ్యాలి.
మోసం చేసింది నేను కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు. నేను ఎప్పుడన్నా నేను ప్రేమించానని చెప్పానా? కనీసం ఆ దృష్టితో కూడా నిన్నెప్పుడు చూడలేదు. రసీదు ఉందా? ఆ? రసీదా? ఆ. నువ్వు ఇచ్చావరా నాకు? నువ్వు అడిగావా? అంతు చూస్తాను రా. ఎవర్రా అది? నేనేరా సంటిని. మళ్ళీ ఎందుకు వచ్చావురా? నీ అంతు చూడ్డానికి వచ్చాను రా. ఎరా నా దగ్గర 2 లక్షలు తీసుకొని రసీదు అడుగుతావా? రసీదు ఇలా మోసం చేసి బతుకుతావా? రాయ్, ఎంతమంది జీవితాలు ఆడుకుంటావరా ఇలాగా? రాయ్, ఇంతటితో నువ్వు అయిపోయావరా. ఇలా ఇంకే ఆల్రెడీ అయ్యగారు 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 వస్తున్నానయ్యా. అయ్యగారు 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 అయ్యా, తాగేసి ఎక్కడంటే అక్కడ పడుకుంటారేందయ్యా? అయ్యగారు లక్ష్మి లక్ష్మి ఏటి మావా? లక్ష్మి అయ్యగారిని ఎవరు చంపేశారే? ఎంత ఘోరం సరిపోయింది మావా. ఇప్పుడు ఏడ్చేద్దాం. మనం ఏం చేస్తామే? పద, పోలీసులకు ఫోన్ చేద్దాం. అట్టకి పద మావా. అయ్యా, పోలీస్ స్టేషన్ అయ్యా. పోలీస్ స్టేషన్. విషయం ఏంటి? మా అయ్యగారిని ఎవరు చంపేశారయ్యా? అలాగా? అడ్రస్ ఎక్కడ? రోడ్ నెంబర్ 4, 420 బంజారా హిల్స్ అయ్యా. ఓకే, అలాగే. మేము వెంటనే బయలుదేరుస్తున్నాం. అట్నేనయ్యా. నువ్వేనా ఫోన్ చేసింది? అవునయ్యా. శవం ఎక్కడ? పైన ఉందయ్యా, రండి. రండి రండి రండి, ఇక్కడేనయ్యా. ఏదిరా శవం ఎక్కడ? ఇక్కడే ఇక్కడే ఉండాలయ్యా. ఈ టైంలో నాటకాలు ఏంట్రా? నాటకాలు కదయ్యా, ఇక్కడే ఇక్కడే ఉండాలి. స్టేషన్కి. అయ్యా అయ్యా అయ్యా. హాయ్. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి వాళ్ళు చాలా లేట్ అయినట్టుంది? నేను కరెక్ట్ టైంకి వచ్చాను, నువ్వే అలీగా వచ్చావు. ఓకే, జాగింగ్ చేద్దామా? ఓకే. ఏంటి ఇవాళ మరీ గ్లామర్గా కనిపిస్తున్నావు? You naughty. వేణు, అంకుల్ ఆంటీ ఊరెళ్ళారు కదా, ఈరోజు నీ ప్రోగ్రామ్ ఏంటి? పెద్దగా ప్రోగ్రామ్స్ ఏం లేవు. ఆఫీస్లో ఒక ఫైల్ ఇమ్మని డాడీ చెప్పారు. ఏమైనా పని ఉందా? అయితే మనం బయటకి ఎక్కడికైనా వెళ్దామా? నేనే నిన్ను అడుగుదాం అనుకున్నా, నువ్వే నన్ను అడిగావు. అయితే త్వరగా రెడీ అవ్వు, నేను ఫ్రెష్ అప్ అయ్యా. ఓకే, బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ చంద్రబాబు. గుడ్ మార్నింగ్.
నేను తుడిచేదా ఏంటిది గుడ్డ. అమ్మగారు అయ్యగారు ఊరిలేటప్పుడు చిన్నబాబుని జాగ్రత్తగా చూసుకోవే అని చెప్పెళ్ళారు. నన్ను నేను చూసుకుంటాను కానీ నువ్వు నీ పని చూసుకో. ఏదెప్పుడు చూడాలో ఏదెప్పుడు చూపించాలో నాకు బాగా తెలుసు బాబు. ఆహా. బూస్ట్ తాగుతావా? బలం వచ్చుద్ది. నీకు కావాలంటే హార్లిక్స్ తాగు. నాకు టవల్ పట్టరా ఫస్ట్. ఎందా జై జై గణేశ జై కృప గణేశ జై గణేశ. ఆల్రెడీ ఆల్రెడీ సేవ ఎలా ఇప్పుడు ఎక్కడికి నువ్వు వెళ్ళదు. ఒక్క నిమిషం బాబు. వద్దని చెప్పాను కదా. బాత్రూమ్ క్లీన్ క్లీన్ చేయదు చేస్తాను. ఏం చేయదు వెళ్ళు. అయ్యో నా మాట వినండి. క్లీన్ చేసి ఒక్క నిమిషంలో వచ్చేస్తాను బాబు. మీరు చెప్తే అర్థం కదా నీకు. వెళ్ళు. బాబు వయసులో ఉన్న కుర్రాళ్ళకి ఏం కావాలో నాకు బాగా తెలుసు. వెళ్ళమన్నా వెళ్ళమంటే అమ్మయ్యా. బాగా సేవ ఇక్కడికి ఎలా వచ్చింది? ఏం చేయాలి ఇప్పుడు? ఏంటి బాబు ఏమీ చేయకుండానే చెమటలు పట్టేశాయి. నువ్వు వెళ్ళవమ్మా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటారు బాబు? పనవకుండా ముందు ఈ కాఫీ తీసుకోండి. కాఫీ వద్దు ఏం వద్దు నువ్వు వెళ్ళు. ఎవరై ఉంటారా? గుడ్ మార్నింగ్ సార్. ఆజ్ కా తాజా ఖబర్, టుడే హాట్ న్యూస్. జంట నగరాల ఇళ్లలో గుర్తు తెలియని శవాలు. ఏ శవం వెనక ఏ చరిత్ర ఉందో చెప్పడం చాలా కష్టం. ఫ్యాక్షనిజం, ముఠా కక్షలు, ఐఎస్ఐ ఏజెంట్లు, వీరప్పన్ అనుచరులు, ఎల్టీటీ ఉగ్రవాదం, నక్సలిజం, తీవ్రవాదులు, స్టోటుపురం దొంగలు, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎందుకు టెన్షన్ పెట్టావు కదరా. వెళ్ళరా నీ అబ్బా. పోలీసులు కాదు కదా. అమ్మయ్యా అమ్మయ్యా ఇంట్లోనే ఉన్నావా? చంటి మరి ఉండరా బాబు, నాకు అర్జెంటు. అదేంటి వీడు ఎటు ఇటు కదా బాత్రూంలోకి వెళ్తున్నట్టున్నాడు. రే చంటి. శవం, డెడ్ బాడీ, మోటార్. రే వేణు, ఎంత పని చేసావురా? రే చంటి అరవద్దు. నిజంగా వాడిని ఎవరు చంపారో నాకు తెలియదురా. ఆ బాత్రూంలోకి డెడ్ బాడీ ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదురా. ఎవరికి చెప్తావు? అంటే వాడంతటా వాడే వచ్చి చచ్చిపోయి ఇక్కడ పడిపోయాడటవా? లేకపోతే నీ శత్రువు ఎవరన్నా దొంగతాళంతో తీసి ఆ శవాన్ని ఇక్కడ ఏమైనా పడేసాడటవా? ఎవరికి చెప్తావురా? చంటి నువ్వు నన్ను అనుమానిస్తున్నావురా? నేనే కాదురా, ఈ పొజిషన్ లో ఎవరన్నా నిన్నే అనుమానిస్తారు. ఓకేరా, పోలీస్ రిపోర్ట్ ఇద్దామా? ఏ ఉరికంబం ఎక్కాలని అంత సరదాగా ఉందా? మొన్న ఆఫీస్లో అందరి ముందు వాడిని చంపేస్తానని ఛాలెంజ్ చేసావు, గుర్తుందా? రాత్రంతా ఒంటరిగా ఇంట్లో ఉన్నా, బాత్రూంలోనేమో డెడ్ బాడీ, ఇప్పుడేమో పోలీసులకు ఫోన్ చేస్తానంటున్నావు. ఈ కోర్టుకు సంబంధించిన 511 సెక్షన్లలో ఏ ఒక్కటి నిన్ను కాపాడలేదు. ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో. నేను వెళ్తాను. ఎక్కడికి రా? వెళ్ళొద్దు. ఎక్కడికేంట్రా, బోల్డని పనులున్నాయి నాకు అక్కడ. ఇటువంటి పరిస్థితుల్లో నన్ను ఒంటరిగా వదిలిపెట్టి నువ్వు ఎలా వెళ్తావురా? నీకు తెలుసు కదరా నా చెల్లెలు పెళ్ళని. చంటి ఆ డెడ్ బాడీని డిస్పోజ్ చేసేంత వరకు ఉండరా ప్లీజ్. చీకటి పడేంత వరకు మనం దాన్ని చేయలేనురా. అవతలేమో మా బావ వారం రోజులు టైం ఇచ్చాడు. ఆ వారంలో 2 లక్షలు అరేంజ్ చేయకపోతే మా చెల్లెల మెడలో తాళి కట్టాడు. అది నా పరిస్థితి. ఏదో టైం బాగుండి మన సూసైడ్ అటెంప్ట్ మిస్ అయింది. ఈసారి అది రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. చంటి సూటిగా చెప్పి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అదే నా ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావురా? ఓకేరా, అర్జెంటుగా ఇప్పుడు ఎంత డబ్బు ఉంటే అడ్జస్ట్ చేసుకోగలవు చెప్పు. అట్లీస్ట్ ఇప్పుడు 1 లక్ష ఇచ్చినా మా బావ కూల్ అవుతాడు. ఆ తర్వాత నా తిప్పలేవో నేను పడతానులే. ఓకేరా, నీకు 1 లక్ష రూపాయలు నేను ఇస్తాను. బాడీ డిస్పోజ్ చేసేంత వరకు నాతోనే ఉండు. ఖచ్చితంగా తోడుంటాను. ఇలాంటి పరిస్థితుల్లో నీ దగ్గర డబ్బులు తీసుకోవడం నాకు కూడా ఇబ్బందికరంగానే ఉంది. కానీ ఏం చేస్తావు, తప్పట్లేదు. 1 లక్ష రూపాయలు ఇస్తానని మాట ఇచ్చాను కదా, తప్పకుండా ఇస్తాను. థ్యాంక్స్ రా. ముందు మనం ఆ బాడీని ఎలాగైనా డిస్పోజ్ చేయాలి. అవునరా, కానీ పగలైతే అంత సేఫ్ కాదు. చీకటి పడిన తర్వాత మనం దాన్ని బయటికి తీసుకెళ్దాం.
అప్పటి వరకు మనం ఆ బాడీ కుళ్ళిపోకుండా ఎలాగోలాగా జాగ్రత్త చేయాలరా. అంటే బాడీని ఫ్రిడ్జ్లో పెడదామంటారా? నో అదర్ వే. అమ్మయ్యా, ఎవరై ఉంటారా? ఏమోరా, బెల్లు మోగితే చాలు పోలీసులు ఏమన్నా భయం వేస్తుంది. నువ్వు నేను చూస్తాను. ఎవరై ఉంటారు? హాయ్ చంటి. హాయ్. ఏంటి పొద్దున ఇక్కడికి వచ్చా? పనిలేక? నువ్వేంటి పొద్దునే? పనుండి. అబ్బో, మాకు తెలియదులే. వేణు ఇంకా రెడీ కాలేదా? అను అది సరే సరే, త్వరగా రెడీ అయ్యరా, బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అనుపమా, నాకు కొంచెం పర్సనల్ పని ఉంది, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తా. ఇట్స్ ఓకే బాబా, నీ వర్క్ ఫినిష్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తా. ఇప్పుడు ఏం కావాలి నీకు? వాటర్. ఫ్రిడ్జ్లో నీళ్లు లేవు, ఇదిగో ఇది దాగు. వాట్ ఈస్ రాంగ్? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ ఎందుకు? ఇక్కడేం సవాళ్ళు లేవు. శవాలా? అవి ఉండేవి శ్మశానంలో కదా, ఇక్కడ ఎందుకుంటే? అదే, నీ ఎక్స్ప్రెషన్ చూస్తే ఇక్కడేదో డెడ్ బాడీ ఉన్నట్లుంది, అందుకని అలా అన్నాడు. ఎరా? అవును, అంతే అంతే. సంథింగ్ ఇస్ రాంగ్. మీ ఇద్దరికి ఏదో అయింది. అనుపమా, మాకేం కాలేదు, మనం వెళ్దాం పదా. చంటి పంపించొస్తా. అలాగే అలాగే. నేను తర్వాత వస్తానని చెప్పాను కదా, నాడు. ఎంత హ్యాపీ మూడ్ లో వచ్చానో అంత డిసప్పాయింట్ చేసావు. అది నా తప్పు కాదు అనుపమా, ప్లీజ్ అర్థం చేసుకో. ఇప్పుడు నాతో వస్తున్నావా లేదా? అనుపమా, విసిగించుకో, వెళ్ళు. చిన్నబాబు, హ్మ్? చిన్నబాబు, నా సహాయం కావాలా? కెన్ ఐ హెల్ప్ యూ? మీ శాలరీతో బతికేవాడిని, మీ ఇంటితో పాటు మిమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన వాచ్మెన్ పోస్ట్లో ఉన్నవాడిని. చెప్పండి, ఏం చేయమంటారు? లోపలికెళ్ళి ఫ్రిడ్జ్ లో 4 బాటిల్స్ నీళ్లు పెట్టరా. ఓకే మేడం. ఆగు, నువ్వు వాచ్మెన్వి, ఇంటికి కాపలా గాల్సిన వాడి, దట్స్ ఆల్. నో సార్, ఈ ఇంటికి కాబోయే కోడలు ఈ మేడం. ఈ మేడం చెప్పిన పని చేయడం నా బాధ్యత. లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్ లో నీళ్లు పెట్టొస్తాను. వాచ్మ్యాన్, నీ పని నువ్వు చూసుకో. ఇంకొక అడుగు ముందుకేసావంటే మెడ పట్టుకుని బయటకు గెంటేస్తాను. అలాగే సార్. వేణు, ఇప్పుడు అతను ఏమన్నాడని అంత సీరియస్ అవుతున్నావు? ఐఎమ్ సారీ అనుపమా, విల్ యూ ప్లీజ్ లీవ్ మీ అలోన్. వెళ్ళు, ముందు వెళ్ళానా? వెళ్ళు. అమ్మయ్యా. సంథింగ్ రాంగ్. అసలు ఫ్రిడ్జ్ లోనే ఏదో ఉంది. అరే చంటి, నాకు తెలిసి నేను ఎవరికి అన్యాయం చేయలేదురా, కానీ దేవుడు ఎందుకు నన్ను ఇలా పరీక్ష పెడుతున్నాడు నాకే అర్థం కావట్లేదురా. ఖచ్చితంగా ఏదో పాపం చేసే ఉంటావు, లేకపోతే ఎందుకురా దేవుడు నీకు ఇంత శిక్ష విధిస్తాడు? అనుపమా, మళ్ళీ ఎందుకు వచ్చావు? మీ సంగతి ఏంటో తేల్చేద్దామని. అనుపమా, వద్దు. రే చంటి, చెప్పవేంట్రా? వేణు, ఫ్రిడ్జ్ ఏమైంది? షాక్ కొడుతున్నాను. ఏంటి అంత అనుమానంగా చూస్తున్నావు? కావాలంటే తీసి చూసుకో. రే చంటి, ఏం మాట్లాడుతున్నావు? మరేంటి? ఓకే ఓకే. అనుపమా, ఆగు. ఇప్పుడు షాక్ కొట్టదుగా. వేణు, నువ్వు ఇంత దుర్మార్గుడివని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇంత నీచమైన పని చేస్తావని అస్సలు ఊహించలేదు. అనుపమా, జరిగిందేమిటో తెలుసుకోకుండా నువ్వు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాన్ని చూస్తూ అపార్థం ఎలా చేసుకుంటాను చంటి? నిజం చెప్పు, ఈ పని చేసింది నువ్వా వేణునా? ఓకే అను, మొత్తం చెప్పేస్తాను. మార్నింగ్ జాగింగ్ నుంచి వచ్చిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళాను, ఈ ఘోరాన్ని చూశాను. ఏం చేయాలని ఆలోచిస్తుండగా మన చంటి వచ్చాడు. డిస్పోజ్ చేసేద్దాం డిసైడ్ అయ్యాం. డే టైం అయితే బాగోదని చెప్పేసి నైట్ టైం చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ లోపల బాత్రూంలో ఉంటే పాడైపోతుందని చెప్పి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాం. చంటి చెప్పనిరా నన్ను, ఇంకా ఈ విషయంలో చంటి ఇన్వాల్వ్మెంట్ కానీ నా తప్పు కానీ ఎటువంటిది లేదు. వేణు, నిన్ను కొట్టాలో తిట్టాలో ముద్దు పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఆ మూడోది బాగుంది, కావాలంటే నేను కాసేపు బయటికి వెళ్తాను. ఆపుతావా ఓవర్ యాక్షన్? వేణు, దిస్ ఇస్ నథింగ్. ఈ రోజుల్లో ఆడవాళ్ళకు కూడా ఇది కామన్. అబ్బో, ఏంట్రా? ఇన్ఫాక్ట్ ఇప్పుడున్న కల్చర్లో ఈ మాత్రం చేయకపోతే ఈ సొసైటీలో బతకడం చాలా కష్టం. చా
ఇంత చిన్న విషయానికి నువ్వు టెన్షన్ పడి అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టావు. ఓకే బాయ్ వేణు, వస్తా. బాయ్ చంటి. ఏంటి షాక్ తిన్నావా? అవునరా, ఈ రోజుల్లో ఆడవాళ్ళకు కూడా ఇది కామన్ అయిపోయిందా? ఆహా, అంత లేదమ్మా. కావాలంటే తీసి చూడు. శవమేదిరా? అనుపమ మళ్ళీ వస్తుందని నా 6th సెన్స్ చెప్పిందిరా. అందుకే ముందు జాగ్రత్తగా ఆ డెడ్ బాడీని తీసేశా. కొంప తీసి మళ్ళీ బాత్రూంలో పెట్టావా? అదిగా అందులో. సూట్ కేసులో పెట్టావా? ప్రేమ అనేది భయపెట్టి పొందేది కాదురా, ఇక్కడి నుంచి రావాలి. ఇక్కడ కాదురా, అక్కడ. ఇదిగో మళ్ళీ ఏమైనా తేడా వచ్చిందో ఈ చంటిగాడి సంగతి తెలిసింది కదా. థ్యాంక్స్ నీలిమ గారు. ఇంతవరకు నా జీవితంలో నన్ను డిసప్పాయింట్ చేసిన వారే ఉన్నారు, కానీ నేను చేస్తున్న పొరపాటును తెలియచెప్పింది మీరే. మీలాంటి మంచి ఫ్రెండ్ నాకు లైఫ్ లాంగ్ అవసరం. ఎనీహౌ, వన్స్ అగైన్ థ్యాంక్స్. ఓకే బాయ్. బొమ్మల రైక బొంబాయి నుండి తెచ్చా బుల్లమ్మో, సైజు సరిపోతుందో లేదో కొంచెం చూసుకో పిల్లమ్మో. చందన చీర చెన్నై నుండి తెచ్చా చిట్టమ్మో, బొంగు పొడుగయ్యంతో కురుసయ్యంతో చెప్పవకిట్టమ్మో. నిన్ను ఇంద్రుడు చూస్తే వదలడు ఒట్టు బయటకు రాకమ్మో, రంభాపూర్వశి మేనక పోస్టులు మొత్తం పోస్టింగేనమ్మో. మిరమిర చూస్తే మునులకు నప్పు రోగం పుట్టమ్మో, తెల్లవారే రోగ ఇంటికి వచ్చి క్యూలే క్యూరమ్మో. Hey,
సంగతి తెలిసి పోటీకొస్తుంది. క్యారెక్యా ఆసు వేసుకుందామా చెల్లె మామ దమ్ము చూసుకుందామా క్యారెక్యా ఆసు వేసుకుందామా చెల్లె మామ దమ్ము చూసుకుందామా బొమ్మల రైక బొంబాయి నుండి తెచ్చావులను సైజు సరిపోతుందో లేదో కొంచెం చూసుకోగలను. ఛీ మీ అయ్య గారు ఏమయ్యారో చెప్పరా? నిజంగా నాకేం తెలీదయ్యా. మా అయ్యగారు నేనేం చేయలేదయ్యా. సరే ఓకే, మీ అయ్యగారు ఎక్కడ ఉన్నారో నీకు తెలీదు, మరి ఏమైపోయారు? అదే నాకు అర్థం కావడం లేదయ్యా. నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. దేవుడి మీద ఒట్టయ్యా, మా అయ్యగారు నేనేం చేయలేదయ్యా. హలో సార్. మురళి, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. బాలరెడ్డి కేసులో ఏదైనా క్లూ దొరికిందా? లేదు సార్, మేము అరెస్ట్ చేసిన సింహాచలాన్ని ఇంట్రాగేట్ చేస్తున్నాం సార్. మరి కాసేపట్లో నిజం చెప్పిస్తాం సార్. అక్కర్లేదు, నువ్వు వాడిని వదిలేయ్. సార్ బాలరెడ్డిని నమ్మి నష్టపోయిన వాళ్ళందరూ కమిషనర్ గారిని కలిశారు. ఈ కేసు హోమ్ మినిస్టర్ గారి దాకా వెళ్ళింది. డీజీపీ గారి కేసు విజయ్కి అప్పచెప్పారు. విజయ్ గారికా? అవును. ఏం బద్రి, ఎంతవరకు వచ్చింది మ్యాటర్? అంతా నువ్వు చెప్పినట్టే చేసిన అన్న. చూడు బద్రి, అన్నా ఇది పార్ట్నర్షిప్ మ్యాటర్. జాగ్రత్త, లెక్కల్లో తేడా రాకూడదు. నీకెందుకన్నా, నేనున్నాగా, నేను చూసుకుంటా. నువ్వు ఓకే. టెన్షన్ పడకు, బేఫికర్. जा, उन्हें खत्म कर। రారా నేను పొలిటికల్, నేను పోలీస్ ఫర్ ద పబ్లిక్. నీ అంతు చూస్తాం. నేను నిన్ను అంతం చేస్తా. నీ పలుకుబడితో నువ్వు లీగల్గా నిర్దోషివని తప్పించుకోవచ్చు, కానీ నా దృష్టిలో నువ్వు దోషివి. ఈ విజయ్ దగ్గర నో ఎఫ్ఐఆర్, నో స్టేషన్, నో లాకప్, నో కోర్ట్, నో జైల్, నో బెయిల్, నో జడ్జిమెంట్. మహాత్ములు నడిచిన నేలరా ఇది. నీలాంటి దుర్మార్గులు నడవటానికి వీల్లేదు. నీలాంటి నేరస్తులకు నేను ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? మరణ శిక్ష.
జై కిచెన్లో కనిపించడం లేదు. నన్ను రమ్మని చెప్పి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఓహో, బహుశా హాల్లో ఏమైనా ఉందేమో చూద్దాం. ఏంటబ్బా ఎవరు కనిపించడం లేదు? ఆ, ఈరోజు సరుకు బదులు నగలు డబ్బులు ఈ సూట్ కేసులో పెట్టినట్టుంది. ఈ రోజుతో మన దరిద్రం తీరిపోయినట్టే. జైకి కూడా చెప్పకుండా చెక్కేద్దాం. ఆ, అయినా ఎవరు లేనప్పుడు ఈ దొడ్డిదారి గుండా మనం ఎందుకు, రాజమార్గంలో వెళ్దాం. ఆ, అబ్బో, బాగానే సర్దినట్టుంది. చంటి అమ్మో, త్వరగా పదరా. ఎవరు వస్తున్నట్టుంది. దొరికామా? వంగబెట్టి కూర్చోబెట్టి తంచుతారు. అదేంట్రా ఇక్కడ ఉండాల్సిన సూట్ కేసు ఇక్కడికి వచ్చింది? బహుశా కాళ్ళు వచ్చాయేమోరా. కాళ్ళు వచ్చినాయో ఏళ్ళు వచ్చినాయో మొత్తానికి సూట్ కేసు దొరికిందిగా. పద పద తీసుకెళ్దాం. అదా వీళ్ళెవరబ్బా? నాకు మళ్ళీ దొంగలా ఉన్నారే. ఆ ఎవరైతే మనకేంది? మనకు సూట్ కేసు నిండా నగలు డబ్బులే కదా ముఖ్యమో. ఫాలో ద సూట్ కేస్. ఏంట్రా సీరియస్గా ఉన్నావు? ఈ డెడ్ బాడీని ఎక్కడ పడేయాలని ఆలోచిస్తున్నాను. ఆ విషయం నేను చూసుకుంటానులే, నువ్వేం టెన్షన్ పడద్దు. ఎన్ని కష్టాలు వచ్చారో. ఏంట్రా ఇంకా ఫేస్ అలా పెట్టావేంటి? టెన్షన్ పడద్దని చెప్పాను కదా, ఏం కాదులే. అసలు బాలరెడ్డిని ఎవరు చంపుతారా? ఏంట్రా ఒక్కసారి అలా అన్నావు? చేసిందంతా నువ్వేగా. చంటి నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? ఇంత జరిగాక నిన్ను కాక ఇంకెవరిని అనుమానించను రా. సరే, జరిగిందేదో జరిగిపోయింది, ఎలాగోలాగా మేనేజ్ చేద్దాం. నువ్వేం టెన్షన్ అవ్వద్దు, ఓకేనా? జరిగినంతా మర్చిపోయి హాయిగా ఉండు. ఎలా ఉంటానురా? ఎలాగోలా ఉండాలిరా. అవును, నువ్వు నాకు ఇస్తానన్న ₹1,00,000 తప్పకుండా ఇవ్వాలిరా. తప్పకుండా ఇస్తానులేరా. లేకపోతే మా చెల్లెలు పెళ్ళి అయిపోతుంది. ఇదేంట్రా ట్రాఫిక్ జామ్ అయింది, పైగా పోలీసులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? అనవసరంగా ఈ రూట్లో వచ్చాం. ఏమైంది? ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ. ట్రాఫిక్ జామ్ అవ్వలేదు, పోలీసులు బళ్ళు చెక్ చేస్తున్నారు. చెకింగ్ అంట. నువ్వేం కంగారు పడదు. నీ పేరేంటి? రాజబాబు అండి, కానీ మా వాళ్ళంతా చంటి అని పిలుస్తారు. ఏం చేస్తుంటావు? ఉద్యోగం వెట్లో ఉన్నాను సార్. ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు? ఇదిగో మా ఫ్రెండ్ వేణు దగ్గర డ్రైవర్గా చేస్తున్నాను. నీ పేరు వేణునా? అవునండి. అంటే వేణు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీని. ఆహా. అసలు మీరు దేనికోసం వెతుకుతున్నారు సార్? అదా, చర్లపల్లి జైలు నుంచి ఐఎస్ఐ ఏజెంట్ ఒకడు తప్పించుకొని పారిపోయాడు. ఓ, వాడు మా కారులో ఎందుకుంటాడండి? వాడి గురించి మీకు తెలియదు. వాడు ఖతర్నాక్ మనిషి. ఏ నిమిషంలో ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు. ఓహో, ఆ సూట్ కేసులో ఏముంది? డెడ్ బాడీ. హ? ఏంటి ఎగతాళా? తీసి చూసుకోండి, మీకే తెలుస్తుంది. మా వాడేదో వేళాకోళం ఆడుతున్నాడు సార్. అందులో బట్టలు ఉన్నాయి అంతే. అయినా సరే ఓపెన్ చేసి చూపించండి. దిగి తీసి చూపించు. ఓకే. తప్పక నేను చూస్తాను. చూసుకోండి. అబ్బా, ఏంటి స్మెల్? పాత బట్టలే. ఇక్కడ ఉన్నాడు సార్. ఎక్కడ? అమ్మయ్య, బతికిపోయాం. సార్ ఏడయ్యా? కార్తీక్ పారిపోయాడు సార్. కమాన్ మూవ్ మూవ్. అమ్మయ్య బతికిపోయాం. త్వరగా పోనీరా. హత్య జరిగిన రోజు రాత్రి బాలరెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ముందు గది తలుపు తీసుందన్నారు, అవునా? అవునయ్యా. వెనక గది తలుపు కూడా తీసుందా? చూడలేదు సార్. నేను కూడా చూడలేదయ్యా. నేరుగా మేడ మీదకి వెళ్ళాం. అయ్యగారి శవాన్ని చూసి భయపడి కిందకు వచ్చేసాం. వెనక తలుపు తీసుందో లేదో చూడలేదయ్యా. ఇన్స్పెక్టర్, మీరు బాలరెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు బ్యాక్ డోర్ చూసారా? చూశాను సార్. క్లోజ్ చేసి ఉంది, గడి కూడా వేసింది. ఆర్ యు షూర్? ఎస్ సార్, ఐఎమ్ షూర్. ఆ రోజు రాత్రి బాలరెడ్డి గారింటికి ఇంకెవరన్నా వచ్చారా? చంటి అనే కుర్రాడు వచ్చి అయ్యగారితో గొడవ పడ్డాడయ్యా. చంటినా? అవునయ్యా. అయ్యగారు సింహాచలం అని పెద్దగా కేకేశాడయ్యా. ఏం జరిగిందా అని నేను లోపలికి వెళ్ళేసరికి చంటి అయ్యగారు చొక్కా పెట్టుకుని బెదిరిస్తున్నాడయ్యా. మా అయ్యగారి చొక్కాయే పట్టుకుంటావరా అని నేను మా అయ్యగారు కలిసి ఆయన మెడబెట్టుకుని బయటికి గింటేశామయ్యా. అతని పేరు చంటి అని నీకెలా తెలుసు? అది 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 ఇంతకు ముందు కూడా ఆయన అయ్యగారి దగ్గరికి చాలా సార్లు వచ్చారయ్యా. ఓ, ఆ రోజు రాత్రి చంటి ఒక్కడే వచ్చాడా, ఇంకెవరైనా వచ్చారా? ఇంకెవరు లేరయ్యా, చంటి ఒక్కడే వచ్చాడయ్యా. ఓకే,
మీరు వెళ్ళొచ్చు. నమస్కారం బాబు. మ్మ్. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు గౌతమ్ అండి, బాలరెడ్డి గారి పియ్యేనండి. మ్మ్. బాలరెడ్డి గారిని చంపేస్తానని వేణు మా అందరి ముందు బెదిరించాడండి. వేణునా? అవును సార్, అసలు ఆ రోజే చంపేస్తాడేమని మా అందరికి భయం వేసిందండి. వేణు కూడా ఫారెన్కి వెళ్ళాలని బాలరెడ్డికి ఏమైనా డబ్బులు ఇచ్చాడా? లేదు సార్, చంటితో పాటు వచ్చాడండి. చంటితోనా? ఫారెన్ వెళ్ళడానికి మా అయ్యగారికి డబ్బులు ఇచ్చిన కుర్రాడండి. అతనితో పాటు ఈ వేణు కూడా వచ్చాడండి. చంటితో కలిసి వచ్చాడండి. 2 రోజుల్లో ఏ విషయం తేల్చకపోతే కుక్కను కొట్టినట్టు కొట్టి మా అయ్యగారిని చంపేస్తానని బెదిరించాడండి. మ్మ్. వేణు, చంటి. ఓకే గౌతమ్, యూ కెన్ గో నౌ. అవసరం ఉంటే మళ్ళీ పిలుస్తాను. తప్పకుండా వస్తానండి, వస్తానండి. మ్మ్. అయ్యారు. బాత్రూంలో బ్లీచింగ్ వేస్తానంటే వద్దన్నాడు సార్. ఆ రోజు ఉదయం నుంచి చాలా కంగారుగా ఉన్నారు సార్. ఫ్రిడ్జ్లో నీళ్లు పెట్టమని చిన్న మేడం గారు చెప్తే చాలా కంగారు పడిపోయారు సార్. సో మీ చిన్నబాబు వేణు త్వరలో అనుపమ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అవును సార్. మీ అయ్యగారు అమ్మగారు ఊళ్ళో లేరు. అవును సార్. మ్మ్. అన్నట్టు వేణుకి చంటి అనే ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు సార్, పొద్దున్నుంచి చిన్నబాబుతో పాటు ఇంట్లోనే ఉన్నాడు. పొద్దుటి నుంచి ఇంట్లోనే ఉన్నాడా? అవును సార్, ఇద్దరూ చాలా కంగారుగా ఉన్నారు. మ్మ్. మ్మ్. మధ్యాహ్నం అన్నం తినమన్నా తినలేదు. ఇద్దరూ కారులో మధ్యాహ్నం బయటికి వెళ్ళిపోయారు. మ్మ్. లగేజ్ ఏమైనా పట్టుకెళ్ళారా? ఇంత పెద్ద సూట్ కేసు కారులో పెట్టుకుని వెళ్ళిపోయారు సార్. పెద్ద సూట్ కేసా? అవును సార్. ఓకే, మీరిద్దరూ వెళ్ళొచ్చు. అలాగే సార్. నమస్కారం సార్. అరే వేణు, ఈ వైపు ఎవరు లేరు. శవాన్ని ఇక్కడ పడేద్దామంటావా? నాకెందుకు భయంగా ఉందిరా. ఇంకాస్త లోపలికి వెళ్తే బాగుంటుందేమో. మ్మ్. సరే పద చూద్దాం. ఈ ప్లేస్ ఏదో బాగుందిరా. ఈ లోయ కూడా చాలా లోతుగా ఉంది. సూట్ కేసు ఇక్కడ పడేస్తే మనకు ఏ ప్రాబ్లం ఉండదు. ఏమంటావు? ఓకేరా, తీసుకొచ్చి ఇక్కడ పడేద్దామా? అలాగేరా. జాగ్రత్తరా. ఏంట్రా మనకి కష్టాలు? ఒక్కోసారి తప్పవురా. సూట్ కేసు ఎదురా? అయ్యో బాబోయ్, ఏదిరా? గాడ్. రే, ఏదైతేనే శవంగోలు వదిలిందిరా. వెళ్దాం పద. వెళ్ళిపోదామా? ఎక్కువసేపు ఇక్కడ ఉంటాం మంచిది కాదురా. దిక్కులు చూస్తావే, ఎక్కరా? అసలు సూట్ కేసు ఏమైందిరా? ఇప్పుడు ఏం చేద్దామంటావు? రే, ఇంతవరకు సూట్ కేసు గురించి పడ్డ టెన్షన్ చాలు. రిలాక్స్ అవుదాం. అంతేనంటావా? అంతే. ఈ రోజుతో నా దశ మారిపోయింది. ఈ డబ్బుతో దుబాయ్ పారిపోయి హ్యాపీగా చచ్చే వరకు బతకచ్చు. హలో హలో లిఫ్ట్. ఛా, వెళ్ళిపోయాడే. హలో హలో స్టాప్ స్టాప్ స్టాప్. ఏయ్ ఏయ్, హలో 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 స్టాప్ స్టాప్. అమ్మో, కాలు తగిలేసింది. లక్ష్మీదేవి, సారీ అమ్మా. వేస్ట్ ఫెలోస్. వీడెవడబ్బా పిచ్చోళ్ళలాగున్నాడే, ఆపకుండానే ఆపాడు. ఏంటా లుక్కు? వీడెవడో డ్రైవర్ అయి ఉంటాడు. ఓనర్ కంటే ఎక్కువ కటింగ్ ఇస్తాడు. నన్ను ఎయిర్పోర్ట్లో దించుతావా? నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. సూట్ కేసులో ఏముంది? డబ్బులు కాదు కాదు, బట్టలు. సూట్ కేసులో ఏముంటే నీకెందుకు? ఎయిర్పోర్ట్లో దించుతావా? నీకు ఎంత డబ్బు కావాలన్నా పారేస్తాను. ముందు సూట్ కేసు తెరువు. తెరవను. నా సూట్ కేసు తెరవమంటారు. నువ్వెవరవి? తెరువు. సూట్ కేసు తెరవరా? తెరుస్తాను సార్, తెరుస్తాను.
శవం శవం శవం. రాస్కల్, బట్టలని అబద్ధాలు చెప్తావా? సూట్ కేసులో శవాన్ని పెట్టుకొని వచ్చి డబ్బులున్నాయి బట్టలున్నాయని అబద్ధాలు చెప్తావా? అది ఎక్కడి నుంచి తెచ్చావురా? సార్, ఎక్కడి నుంచి తెచ్చావు శవాన్ని? అది మీరు పోలీస్ ఆఫీసరా సార్? అమ్మతోడు సార్, ఈ సూట్ కేసుకు నాకు ఏ సంబంధం లేదు లేవరా. సార్. ఇందులో డబ్బు ఉందనుకుని ఒక కారులోంచి కొట్టేశాను సార్. నాకు కారా? ఏ సంబంధం లేదు ఎటువైపు సార్. వెళ్ళింది? ఇటువైపు వెళ్ళింది సార్. ఇటువైపా? వీడిని జీప్ ఎక్కించండి, సూట్ కేసు తీసుకోండి. ఇన్స్పెక్టర్, శవాన్ని పోస్ట్ మార్టం తీసుకెళ్ళండి. ఎస్ సార్. హ్యాపీగా దుబాయ్ వెళ్దాం అనుకున్నాను, ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది అనుకోలేదు. ఏలూరు నుంచి పెదవాడ వరకు, మార్కాపురం నుంచి మద్దల కట్ట వరకు నా పాను ఇష్టపడని వాడు లేడురా, నా కట్టుకు రాని వాళ్ళు లేరురా. పచ్చాని తమలపాకు కట్టిస్తే కిక్కెక్కాలి, పచ్చాని తమలపాకు కట్టిస్తే కిక్కెక్కాలి, వెచ్చాని చేతులతోటి చుట్టిస్తే మత్తెక్కాలి. అతిపతి లాంటి దాన్ని అందమున ఆడదాన్ని, ముట్టుకుంటే మచ్చపడే రచ్చైన రంగదాన్ని, సొయగలు దాన్ని పాపకెళ్ళి టేసి చూడరా, మత్తుసును జల్లి నానరా, మళ్ళీ మళ్ళీ అడుగుతారురా, అల్లి పిల్లి ఆట చూడరా. పచ్చాని తమలపాకు
బాగా తీసిందిరా. మరేమనుకున్నారా? మొత్తానికి భలే ప్లేస్ తీసుకొచ్చా. అదే రైట్ చంటిగాడి స్పెషల్. మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ దెమ్. ఎక్స్క్యూజ్ మీ సార్, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నా తెలుసుకోవచ్చా? ముందు జీప్ ఎక్కండి, మీకే తెలుస్తుంది. టేక్ దెమ్. కానిస్టేబుల్ సార్. ఏంట్రా ఇదంతా? అన్నయ్య, ఏంటమ్మా? నీతో విషయం మాట్లాడాలి. చెప్పు. చంటి అని. ఎవరు? చంటినా? ఒకసారి ఆఫీస్కి కూడా వచ్చాడు. అతనేనా? అతనే. వెరీ గుడ్ పర్సన్. పాపం పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు. ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం అది? బాలరెడ్డి అని అతన్ని హత్య చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్? హత్య చేశాడా? నో, అతని ప్రాణాలు పోస్తాడే కానీ తీయడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని నా అనుమానం. అతని గురించి మనకెందుకమ్మా? ఫర్గెట్ ఇట్. అన్నయ్య, ఏంటమ్మా? నేనతన్ని. నువ్వతన్ని ఇష్టపడుతున్నాను. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థమైంది. అన్నయ్య, ఆ కేసుని మీ ఫ్రెండ్ విజయ్ డీల్ చేస్తున్నారని న్యూస్ పేపర్లో చూశాను. ఏంటి? విజయ్ డీల్ చేస్తున్నాడా? ఓకే బంగారం, నీ సంతోషం కోసం ఈ అన్నయ్య ఏమైనా చేస్తాడు. బీ హ్యాపీ, రిలాక్స్. ఓకే గౌడ్ గారు, నేను తప్పకుండా వస్తాను. నమస్తే అండి. మంచి వస్తాం. బాయ్. ఏంట్రా నిల్చున్నావు? బొట్టు పెట్టి చెప్తా కానీ కూర్చోవా? కూర్చో. హైదరాబాద్ వచ్చి ఇంకా 24 గంటలైనా కాలేదు. ఇంపార్టెంట్ కేసు డీల్ చేయడానికి వచ్చాను. పని పూర్తయ్యాక ఇంటికి వచ్చేవాడిని. టైం కుదరక. టైం కుదరక కాదులేరా, నీకు డ్యూటీ ముఖ్యమని చెప్పు. అబ్బా ప్లీజ్ రా, ఆ టాపిక్ వదిలే. ఏంట్రా ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా రోజులైంది. బాగానే ఉన్నాను. అవును, సుమతి బాబు ఎలా ఉన్నారు? బాగున్నారు. అడగడం మర్చిపోయాను, నీలిమ ఎలా ఉంది? నీలిమకి ఏమైందిరా? నీలిమంటే నాకు ప్రాణం. నీలిమకేమో చంటి అంటే ప్రాణం. అతనేమో హత్య కేసులో ఇరుక్కున్నాడు. మేము చంటిని, వేణుని అనుమానం కొద్దీ అరెస్ట్ చేశాం. నిందితులు వాళ్లా కాదా అన్నది ఇంకా తేల్లేదు. ఓహో. చంటి ఫ్రెండ్స్ని, అతని ఇంటి చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేశాను. గుడ్ రిపోర్ట్ వచ్చింది. దేవుడు న్యాయం పక్షానుంటాడు. న్యాయం మంచివాళ్ల పక్షానుంటుంది. మనమంతా మంచివాళ్ళంరా. చూడు, నీలిమతో చెప్పు, ఆవిడకి ఒక అన్నయ్య కాదు, 2 అన్నయ్యలున్నారని. నౌ రిలాక్స్ అండ్ బీ హ్యాపీ. అబ్బా, ఇప్పుడు చాలా రిలాక్స్గా ఉందిరా. ఉంటాను. నేనే చంపాను బాలరెడ్డిని, నేనే చంపాను. అతనికి నాకు జరిగిన ఘర్షణలో అతని తల గోడకు తగిలి చచ్చిపోయాడు. కాబట్టి అతని చావుకి కారణం నువ్వు కాదు. వాడి చావుకి కారణం నువ్వు కాదు, సింహాచలం. తలకు తగిలిన గాయం వల్ల అతను చనిపోలేదు. ఎవరో గొంతు నులిమి చంపడం వల్లే అతను చనిపోయాడని పోస్టుమార్టం రిపోర్ట్లో తేలిపోయింది. అనుమానితులందరి వేలిముద్రలు రహస్యంగా సేకరించాను. ఆ వేలిముద్రలు సింహాచలానివేనని తేలిపోయింది. చెప్పు, నాకు చెప్పిందంతా వాళ్లతో చెప్పు. బాలరెడ్డిని ఎందుకు చంపావో నిజం చెప్పు. చెప్తాను, అంతా నిజమే చెప్తాను. బంగారం లాంటి భవిష్యత్తున్న నా తమ్ముడు బాలరెడ్డి మూలంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నా తమ్ముడు దగ్గర ₹1,00,000 తీసుకుని వాడు మోసం చేశాడు. వాడు చేసిన మోసాన్ని తట్టుకోలేక, ఇంట్లో మొహం చూపించలేక నా తమ్ముడు పురుగుల ముందు తాగి చచ్చిపోయాడు. అప్పుడే ఆ బాలరెడ్డి గారిని చంపాలని నిశ్చయించుకున్నాను. వాడింట్లోని పనోడుగా చేరాను. వాడిని చంపే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూశాను. ఆ రోజు నాకు అవకాశం దొరికింది.
చలో నీ దాహానికి ఏమి ఇవ్వాలో నాకు బాగా తెలుసురా. వాడిని నా చేతులతోనే నేను కసి తీరా చంపాను. నేనే చంపాను. ఇప్పుడు మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మురళి వాళ్ళ కట్లిపండి. యూ కెన్ కమ్ అవుట్. కానిస్టేబుల్ సార్. ఓపెన్ చేయి. ఓకే సార్. చూసావా చంటి, నీ విదేశీ వ్యామోహం ఎంత ఘోరానికి దారితీసిందో. అవును సార్, ఇదంతా నా వల్లే జరిగింది. నా విదేశీ వ్యామోహం వల్ల చాలా మందిని బాధ పెట్టాను. చివరికి నా ప్రాణ స్నేహితుడిని కూడా ఇరికించాల్సి వచ్చింది. నాలాగా ఎంతోమంది యువకులు విదేశాలకు వెళ్లే మోజులో తమ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇబ్బంది పడుతూ అలా కాదు సార్. నా వల్ల కొద్ది మందిలో మార్పు వచ్చినా నేను సక్సెస్ అయినట్లే. ఉద్యోగం కోసమే కదరా నువ్వు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నావు. మా మార్కాపురం బ్రాంచ్లో పోస్ట్ ఖాళీ ఉంది. అక్కడికి వెళ్ళి నువ్వు మేనేజర్గా జాయిన్ అవ్వు. మీ చెల్లెలు పెళ్ళికి కూడా హెల్ప్ చేస్తాను. విదేశాలకు వెళ్లాలనే మోజుతో బాలరెడ్డి లాంటి వాళ్ళ చేతుల్లో మోసపోకండి. విదేశాలకు వెళ్లి విదేశాభివృద్ధికి తోడ్పడండి. అలాగే స్వదేశాభివృద్ధి కోసం కృషి చేయండి. మాతృభూమిని మరచిపోకండి. ఎనీహౌ, విష్ యూ బోత్ బెస్ట్ ఆఫ్ లక్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ సార్. అంకిత భావం ఉందనుకుంటే విజయం సత్యం. చిరు చిరుగా పుట్టిన వానే వాగై వరదై మారిన చందం. చిరంజీవి చింపుతూ రప్పాడితే సక్సెస్. బాలయ్య తోడుకొట్టి చూపిస్తే సక్సెస్. ఎనీ సెంటర్ విక్టరీగా వెంకటేష్ సక్సెస్. మాస్ పవర్ చూపించిన నాగార్జున సక్సెస్. Come on, just feel the success. Come on, just kick the success. Yeah. Yeah. గగనాలే సత్తా సక్సెస్. భువనాలే సైతే సక్సెస్. అనుకున్నది సాధిస్తే సక్సెస్. ప్రేమను పొందితే నీదే సక్సెస్. Step is the success, look is the success. Line is the success, lodge is the success. Follow the success, meet the success, feel the success, taste the success, reach the success, catch the success, success, yeah! ఓయబ్బో